అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. ఈరోజు మనతో పాటుగా ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సినిమాలు అనగానే తెలుగు అమ్మాయిలకి వాళ్ళ పేరెంట్స్కి మాత్రం ఒక చిన్న భయం ఉంటుంది. అమ్మాయిలు ఎంత వెళ్దామని చెప్పినా వారిస్తూనే ఉంటారు. బట్ మనతో పాటుగా ఒక తెలుగు అమ్మాయి ఉన్నారు. తన హీరోయిన్గా ట్రై చేశారు, సినిమాల్లో బోల్డని రోల్స్ వేశారు, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నిట్లలోనూ పనిచేసి ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడతారు, ఏదైనా డైరెక్ట్గా మాట్లాడడమే తన తత్వం. మనతో పాటుగా ఉన్నారు పూజిత జొన్నలగడ్డ గారు. పూజిత గారు నమస్తే. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, నేను చాలా బాగున్నాను. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అలానే ఉన్నట్టున్నారు. ఏమైనా మారిందా? ఏం మారాలనుకున్నారు? ఏం మారలేదు. ఏది ఏం మారలేదు. కొంచెం లైఫ్లో అలా వెళ్ళి ఇలా వచ్చాను. బట్ ఐఎమ్ కాన్స్టాంట్లీ అది వెళ్ళింది ఇలా జరిగింది అనే దాని గురించి ఏమీ రిగ్రెట్స్ లేవు. యూజువల్గా ఇలా 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 ఉంటేనే అంతే లైఫ్ కదా. కదా. ఒక ఇది చూస్తుంటాం కదా, లైఫ్ లైన్ అనగానే ఇలా ఇలా ఉంటుంది అంటే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ స్టడీ, అదే లైఫ్ కదా. అంతే కదా. మరి సో అంటే బెదిరిపోయామంటే బెదిరిస్తూనే ఉంటారు, పారిపోయామంటే పరిగెట్టిస్తూనే ఉంటారు. సో యూటర్న్ తీసుకొని మనం పరిగెట్టడం మొదలెడితే వాళ్ళు పరిగెడతారు. ఈ మీరు చెప్పినటువంటి సిద్ధాంతం అందరికీ అన్ని చోట్ల వర్తిస్తుంది కదా. వర్తించాలి. ఆడపిల్ల అనే చోట ఎక్కడైనా సరే, ఆడది అన్న చోట ఇది వర్తించాలి. యూటర్న్ తీసుకోవాలి, ప్రతి ఆడది తీసుకోవాలి. ఎంతసేపు కూర్చొని ఏడుస్తారండి? వంటింట్లో ఏడవటం, లేదా ముసుగు పెట్టుకొని ఏడవటం, లేదా పక్కకు పోయి ఏడవటం, లేదంటే చచ్చిపోవటం. ఎవరి కోసం చచ్చిపోతారు? మనకు ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ దేవుడు ఇచ్చినప్పుడు, మనల్ని పంపించినప్పుడు భూమి మీదకి బర్త్ సర్టిఫికేట్ ఫస్ట్ ఇలాగే చూసుకుంటాం. ఎందుకంటే పుట్టాం కాబట్టి పండగలు చేసుకుంటారు. బట్ దాంతోపాటే వీసా కూడా ఇచ్చుంటాడు ఆయన. వెనక్కి తిరిగేస్తే పోయే కాలం కూడా ఎప్పుడో రాసి ఉంటుంది అక్కడ. ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది అనేది ఉంటుంది. అది చూడరు, ఎందుకంటే అది బాధకు సంబంధించింది కాబట్టి. సో ఏదో ఒక రోజు పోవాల్సిందే. అంతవరకు ఎవరి కోసమో పోవాల్సిన అవసరం లేదండి. కష్టం వచ్చింది, ఆదుకునే వాళ్ళు లేరు, ఏం చేస్తే మనం నిలబడగలుగుతామో దాని గురించి ఆలోచించాలి, అంతే. సో పూజిత గారిలో ఒక తత్వం ఎప్పటి నుంచి డెవలప్ అయింది? ఇది ఎప్పుడు ఇంతే మొండిదాన్ని, అసలు భయం తెలీదు. అలాగే నేను ఇలా అన్నానంటే వాళ్ళు బాధపడతారని కూడా నేను నిజం చెప్తాను కాబట్టి బాధ కాసేపే ఉంటుంది. బట్ ఇంటికి వెళ్ళి ఒక 2 నిమిషాలు పక్కన కూర్చొని ఆలోచిస్తే ఇలా అనేస్తుంది ఏంటి మొహాన అనుకుంటే ఆ నిజం ఏంటి తెలుస్తుంది. బట్ నాకు సోప్ వేయటం ఐస్ వేయటం రాదు, డైరెక్ట్గా చెప్పేస్తాం ఏదైనా. కానీ కాకుంటే మనకు కొంచెం బెనిఫిట్ జరగాలి, మనం బాగుపడాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు మీరు అన్నట్టుగా సోప్ వేయడమా, బటర్ పూయడమా, ఇట్లాంటి కొన్ని అవసరము అనేటువంటి ఇండస్ట్రీలో ఉన్నారు మీరు కదా. కానీ నేను వేయను, వెళ్ళిపోతా, పక్కకి వెళ్ళిపోతా, అడగను. అలాగా కొన్ని నచ్చలేదు అనుకోండి, ఫస్ట్ చూసి అట్మాస్ఫియర్ చూసుకుంటాను. ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు ఏంటి పరిస్థితి అని అడుగుతాను. అమ్మా కొంచెం కష్టమేనమ్మా అంటే మంచిది, వేరే వాళ్ళని వెతికి పెట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోతాను. బట్ మళ్ళీ అడగటం, వెనక్కి తిరిగి చూడటం ఉండవు. వేరే ఎక్కడో రాసి ఉంటుందండి మన కోసం. నేను కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఉండే ఉంటారు, పిలుస్తారు నన్ను. కొంచెం లేట్ కావచ్చు, బట్ నాకు చేయాలన్న తపన ఉంటే హాలీవుడ్కి కూడా పోయి చేయొచ్చు. నేను ఆ తపన ఉండాలి. చాలాసార్లు నేను పడిపోయాను. వివేకానంద గారు చెప్పినట్టు కెరటం పడిపోతుంది, మళ్ళీ లేస్తుంది. అలాగే మనిషి కూడా పడిపోతే లేవటానికే ట్రై చేయాలి ఎప్పుడు కూడా, అక్కడే ఉండిపోకూడదు. అది కాదు మన ఎండ్, ఎక్కడో ఉంది మన ఎండ్. అప్పటిదాకా లేస్తూనే ఉండాలి, లేవాలి, పోరాడాలి, జయించాలి, అప్పుడు నవ్వాలి. కానీ మీ కళ్ళల్లో ఏంటి ఒక రకమైన చెమ్మ కనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే చాలా కాలం తర్వాత, అంటే ఈ మధ్య ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. మామూలుగా నాకు ఏడ్చే అలవాట్లేదు. నానున్నప్పుడు మాత్రం ఎక్కడెక్కడంత అన్ని షూటింగ్స్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత నాన్నెప్పుడు నా దగ్గరే ఉండేవారు. సో తనకు వచ్చి చెప్పి 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 అప్పుడు ఏమన్నా ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టుంటేనో, లేకపోతే గట్టిగా కసురుంటేనో అక్కడేమనను, ఇంటికి వచ్చి మా నాన్న దగ్గర ఏడ్చేదాన్ని. ఒక్క మా నాన్న దగ్గర మాత్రం ఏడ్చేదాన్ని. అప్పుడు మాత్రమే నేను ఆడపిల్లని, మిగతా అంతా మగరాయిడే. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళటమే, భయపడేదంటూ ఏం లేదు. 2 ఇచ్చి వచ్చేదాన్ని ఏదైనా తేడా ఉంటే. సో దానికి కూడా భయపడేదాన్ని కాదు. సో గుర్తొచ్చింది ఒకసారి. ఏం గుర్తొచ్చింది? అదే అడగబోతున్నా. ఇప్పుడు ఏం గుర్తొచ్చింది? ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి జర్నీ ఎలా ఉన్నింది అనేది గుర్తొచ్చింది చప్పున. ఇలా అంతా ఫేస్ చేసి వచ్చాం కదా.
అంటే ఒక మూమెంట్లో నేను అనుకుంది ఎక్కడో ఉంటానని, ఎక్కడో ఉండాల్సిన ఇది లేకుండా ఎక్కడో ఉన్నాను వేరే దాంట్లో, ఎక్కడో ఉంటాను కదా అనుకున్నాను. కానీ మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగేలాగా రాయుడుగా దేవుడు అనేవాడు, మన రాత ఒకలాగా రాసి ఉంటాడు. సో ప్రతి మనిషి తప్పు చేస్తారు, నేను కూడా అలాగే తప్పు చేశానేమో, వైవాహికం అనే దీంట్లో పెళ్లి విషయంలో నేను తప్పు చేశానేమో, దానివల్ల నేను చెల్లించుకోవాల్సి వచ్చింది. నేను ఏదైతే ఇష్టం అనుకున్నానో దాన్ని కొన్ని సంవత్సరాలు దానికి దూరంగా వెళ్ళిపోయి, దాన్ని ఎంత ఇష్టం అంటే నా ప్రాణం కంటే ఎక్కువ నాకు సినిమా అంటే. మా ఇంటికి వస్తే మీరు మా ఇంట్లో వస్తువుల కంటే ఎక్కువ నా మేకప్ మెటీరియలే చూస్తారు. ఎక్కడేం కనిపించినా ఆగను, వణికిపోతాను అసలు అది కొనకపోతే, అలా ఉంటాను అనమాట. అలా అంత ఇష్టం నాకు. అలాంటిది నేను కొన్ని సంవత్సరాలు నా పేరే లేదు ఇండస్ట్రీలో. ఒక ఇంట్లో తాళం పెట్టున్నాను నేను, ఇంట్లో నేను ఉంటే బయట తాళం ఉంది ఒక 7 సంవత్సరాలు. ఎందుకలా చెప్తున్నాను కదా, స్వయంకృత అపరాధం అంటారు. పెళ్ళి అనేది స్వయంకృత అపరాధం. నా విషయంలో అందరినీ అనట్లేదు నేను, ఎవరిని అంటే అందరికీ అలాంటి రాతలు రాసుండడు దేవుడు, నాకు రాశాడు. దేవుడే రాశాడు, నేనే రాసుకున్నాను. మొత్తానికైతే అనుభవించాం. అలా జరగాలని ఉందేమో. అంతేగా జీవితం అంటే అదే. ప్రతి మనిషికి ఒక రాత రాసుంటాడు. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఇలా అనుభవించాలి అని. ఇంకొకరికి వాళ్ళు టాప్కి వెళ్ళిపోవాలి అని ఉంటారు, వెళ్ళిపోతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే రాసుంటారు. సో ఇప్పుడు మీరు సినీ ఇండస్ట్రీకి రావాలనుకున్నారు, అదే కంప్లీట్ జీవితం, అదే ప్రాణం అనుకున్నారు, దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ యూ అనుకున్నారు. ఆ టైంలో ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఒక ఆలోచన వచ్చిందా, లేదు నేను ఇదే పొజిషన్లో ఉండాలి అనే భావనతోనే వచ్చారా మీరు? నేను అలాగే ఉండాలనుకున్నాను, నేను అలాగే ఉన్నాను మా నాన్నగారు ఉన్నంత వరకు. ఇండస్ట్రీలో నేను ఇలాగే ఉండాలనుకున్నాను, నన్ను అలాగే ఉంచారు కూడా. నాన్నగారు డాక్టర్ కాబట్టి ఇండస్ట్రీలో అందరికీ పరిచయం అనమాట చెన్నైలోనే. సో అందరూ డాక్టర్ గారు అమ్మాయి అని ఒక చిన్న పిల్లలాగా చూసేవాళ్ళు చక్కగా. అండ్ ఏదైనా అవకాశం అంటే ఫస్ట్ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, పాపను అక్కడికి పంపించండి లేదా తీసుకుని వెళ్ళండి, మీరు పలానా చోట అవకాశం ఉంది, బాప పేరు చెప్పాము అని చెప్పేవాళ్ళు. సో అక్కడికి వెళ్తే కన్ఫర్మే, ఏది ఫెయిల్ అవ్వాల. ఇంకొకటి, సినిమాలు చేస్తూ ఇద్దరు పెళ్ళాల ముద్దులు పోలీస్ చేసేసరికి ఇండస్ట్రీలో నాకు ప్రాబ్లం ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారితో అయింది. ఆయనకు నేను నచ్చలా, నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నచ్చలా. సో ఒక్కసారిగా మా సినిమా హిట్ అయ్యేసరికి బోల్డ్ సినిమాలు వచ్చినాయి ఆయన పక్కనే, టపా పీక్ అవతల పడేశారు. వద్దన్నా సార్. ఎందుకు నచ్చలేదు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే? అదే మీరు అన్నారు కదా ఇందాక, నన్ను తానా అనాలి, ఐస్ పెట్టాలి, తందానా అనాలి, ఇవన్నీ ఉంటాయి కదా అని. అలాంటివి మనం చేయనప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ ఈగో గెలుస్తుంది. నేను ఈగో అని అనను, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడను. నేను నాలాగే ఉండాలనుకున్నాను, నాలాగే ఉన్నాను. అక్కడే చెప్పాను, ఆ రోజే చెప్పాను, నేను నాకు చేయాలనే తపన ఉండాలి, కానీ నేను హాలీవుడ్లో అయినా చేస్తా. 2-3 సినిమాలు పోయినంత మాత్రాన నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళను. మా నాన్నగారు అదే అన్నారు, ఇప్పుడు కూడా నువ్వు చేస్తావా అమ్మా అని. ఇప్పుడు కూడా చేస్తాను. కాకపోతే వరుసగా 7-8 సినిమాలు పోయాయి, మీకేమో చెయ్యాలనే ఫీల్ ఉంది, అక్కడేమో హీరో గారు వద్దన్నారు, తీసేశారు. వాట్ అబౌట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, మిగతా వాళ్ళది అక్కడ చెల్లలా. పిఏపి ప్రొడక్షన్స్ అండి, ఓల్డ్ ప్రొడక్షన్స్. అలాంటి పిఏపిలో నన్ను హీరోయిన్గా తీసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గారు అయితే, ఈ పాప చాలా బాగుంది, ఈ పాప బాగా చేస్తుంది, నేను చూసాను సినిమా, ఎంత బాగుంది, ఎంత బాగా చేసింది అని చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ వాళ్ళ మేనేజర్ చేశారు, ఆయన చేయలేకపోయాడు నాకు పాపం. మళ్ళీ నాన్నగారు ఆఫీస్కి వెళ్తే, సార్ ఐఎమ్ వెరీ సారీ, నేను ఫేస్ చేయలేకపోతున్నాను మిమ్మల్ని, ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదంటే, మీరు నాకు ఏం చెప్పద్దు సార్, మీరు అడ్వాన్స్ ఇచ్చారు, మా అమ్మాయి చేయనప్పుడు మాకెందుకు అడ్వాన్స్, తీసుకోండి అని రిటర్న్ ఇచ్చి వచ్చేసారు. అంతే. ఇంకా తర్వాత ఐ టు సిట్ క్వైట్, ఏం చేయాలి అని. క్యారమ్ బోర్డ్ ఆడుకునేవాళ్ళం నేను మా డాడీ. ఆడితే మామూలుగా మా డాడీ ఒక్కసారికి 4 కాయిన్స్ వేసేవాళ్ళు, అలాంటిది ఆ కోపానికి 4 కాయిన్స్ వేసాను అనమాట నేను. మా డాడీ, అబ్బా భలే ఆడుతున్నావు అమ్మా, బాగా నేర్చుకున్నావు అన్నట్టు. లోపల కసి వేరే ఉంది, ఆ కసితో ఆడాను అనమాట. అప్పుడు అనిపించింది, సరే చూద్దాం,
మొత్తానికి చేయలేకపోతే ఏదో ఒకటి రాసే ఉంటాడు కదా ఇంకొకటి అయితే. ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఇక్కడ సక్సెస్ అవ్వలేదండి, నాకంటూ ఇంకోటి ఏదో ఉంటుందిగా, ఏముంటుందో చూద్దామని. కానీ ఇంటికి వెళ్ళిపోదామన్నా కూడా నేను రానన్నా, నేను ఇక్కడే ఉంటా, నేను ఇక్కడే తేల్చుకుంటా ఏదైనా కానీ. మొత్తానికి లేదన్నప్పుడు చూద్దాం, అంతవరకు అయితే నేను ఇక్కడే ఉంటాను. బట్ అక్కడి నుంచి మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చాను. ఆల్ హీరోయిన్స్ అంటే ఇండస్ట్రీ రావాలి అన్నప్పుడు వచ్చిన ఫస్ట్ హీరోయిన్ నేనే, హైదరాబాద్కి వచ్చిన హీరోయిన్. అప్పుడేమో దాసరి సారును గురుగారు, ఆయనే నాకు ఎక్కువ సినిమాలు ఇచ్చింది కూడా. రామానాయుడు గారు, మేమున్నాం పాప, నువ్వు వచ్చే పాప అట్లా. మా నాన్నగారికి క్లాస్మేట్ రామానాయుడు గారు. ఓకే. సో పాప వచ్చే, ఏం కాదు మేము చూసుకుంటామన్నారు. ఏమీ చూసుకోలేదు, ఇక్కడికి వచ్చాక హీరోయిన్గా ఇవ్వనే లేదు. ఈ ఒక్క క్యారెక్టర్ చేయి, నెక్స్ట్ నువ్వే హీరోయిన్గా అనౌన్స్ చేస్తానన్నారు ఆయన. కొండపల్లి రత్తయ్య అనే దాంట్లో క్యారెక్టర్ చేశారు. అది ఎవరు దొరకలే ఆ రోజు, చాలా పెద్ద డైలాగ్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు దాసరి గారు డైరెక్షన్ కదా, ఆయన కూడా ఆయనే కొండపల్లి రత్తయ్య యాక్ట్ చేస్తున్నారు. పూజ నువ్వు చేయమ్మా, నెక్స్ట్ చేద్దువు కానీ. సరే అన్న. దాసరి గారికి ఒక అలవాటు ఉంటుంది, ఎప్పుడు స్క్రిప్ట్ పెట్టుకొని సీన్ చేయరు ఆయన, నోటితో చెప్తారు. సిచ్యుయేషన్ చెప్పేసి నోటితో డైలాగ్స్ చెప్తారు. ఏంటి అంట, ఏంటి అదే ఏంటని అడుగుతున్నావు, నాకేం తెలీదు, ఏమో ఏంటి అని అడిగితే ఏముందో అనుకుంటున్నాం, ఇలా చెప్పాలన్నమాట. న్యాచురల్గా వెళ్ళిపోవాలి. అట్లా సీన్ అయితే దగ్గర దగ్గర 45 minutes చేసాం. ఓకే. నానక్రామ్గూడలో ఒక టెంపుల్లో. అప్పుడు చూసి 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 కట్ చెప్పారు వాళ్ళే. ఆ సీన్ ఎటుపోతుందో తెలియదు, మొత్తానికి ఇద్దరం మాట్లాడుతున్నాం. అప్పుడు అన్నారు, చాలా మంచి ఆర్టిస్ట్ ఈ అమ్మాయి అంటే. రామానాయుడు గారు ఆ సినిమా ఫ్లాప్ అయింది కదా, సినిమా ఫ్లాప్ అయినా ఎక్కడికి వెళ్ళినా నా గురించి చెప్పేవాడు. ఆ అమ్మాయి చేసిందండి ఆ సినిమాలో, అసలు భలే చేసిందండి అని ఇట్లా చెప్పేవాడు. తర్వాత మాత్రం హీరోయిన్గా ఇవ్వలేదు, మళ్ళీ క్యారెక్టర్స్ ఇచ్చారు, హీరోయిన్గా ఇవ్వలేదు. దెన్ ఒకటి అనుకున్నా, అంటే కొన్నిట్లో నేను కూడా అందరిలాగా కాదు కాబట్టి నేను హీరోయిన్గా టాప్కి వెళ్ళలేకపోయాను. అంటే ఇన్ ద సెన్స్ అదే, కొంచెమైనా తగ్గి ఉండటం లేదా అడుక్కోవటం చేసి ఉండాల్సిందేమో, నేను చేయలేదు. కొంచెమైనా తగ్గి ఉండడం, అడుక్కోవడం, దీంతో పాటుగా బాగా వినిపించింది కాంప్రమైజ్ అవ్వడం అనేది. కమిట్మెంట్లు అలాంటివే జరగనప్పుడే కదా మరి ఇలాంటివి అవుతాం. మనం ఇక్కడే ఉంటాం, వేరే వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు. అలాంటివి చేయలేకపోయామండి, ఎందుకంటే ఏమో అది మన దాంట్లో లేదు, మన హిస్టరీలో అది లేదు. ఇప్పుడు మీరు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి ఆ ఒక నో అనేది వచ్చిన తర్వాత, 7 సినిమాలకి మిమ్మల్ని తీసేసిన తర్వాత ఆయన ఒక స్ట్రగుల్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత సేమ్ అలాంటి సిచ్యువేషనే అనేది ఎదురైపోయింది. ప్రతి చోట పూజిత వెళ్ళింది, లేకపోతే పూజితకు అక్కడ ఆఫర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వచ్చేటువంటి ఆన్సర్స్ ఎలా ఉండేది, క్వశ్చన్స్ ఎలా ఉండేవి అసలు? వెళ్ళగానే అందరికీ తెలిసింది ఏంటంటే నాకు బాగా పొగరని. అండ్ ఆ మూమెంట్లో నాకు మంచి పేరు వచ్చింది ఆర్టిస్ట్గా. బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఆర్టిస్ట్గా చాలా మంచి పేరు వచ్చింది నాకు, ఏమై మంచి ఆర్టిస్ట్ అనేది. సో ఆ దీంట్లో కొంతమంది నన్ను అడగలేదు, కొంతమంది ఈ అమ్మాయిని పెట్టుకోవడం అవసరం అంటారా అనుకున్నారు. ఈ అమ్మాయి కంటే బెటర్ క్యాండిడేట్ ఎవరైనా మనం చెప్పింది వినేవాళ్ళు ఉంటారు కదా, ఎందుకు అన్న దీంతో డ్రాప్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నన్ను మ్యాక్సిమం అడిగే స్టేజ్ రాలేదు, ఎందుకంటే ఇప్పుడు ఆ ఛాన్స్ నేను ఇవ్వాల. మట 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 మాడుతూ ఉంటుంది ముఖం అంటారు చూడండి, అలా ఉండేదాన్ని నేను ఎప్పుడు బగబగా. సో అంత దూరం రాలేదు, కానీ ఆఫర్స్ అయితే వెళ్ళిపోయేవి. ఇంటికి వచ్చి ఇంకా అడ్వాన్స్ పంపిస్తారనో అప్పుడు, అంటే ఫస్ట్ కన్ఫర్మేషన్ అడ్వాన్స్తోనే అయ్యేది. సో ఇప్పుడు మేనేజర్ తీసుకొస్తాడు ఇంటికి అనేసి ఇంట్లో పోయి మనం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఫోన్ వచ్చేది, వేరే వాళ్ళని పెట్టేశారు అంతే. అలా బెడ్ మీద దొలుతుందని హాయిగా నిద్రపోయేదాన్ని, ఇంకా టెన్షన్ లేదు, వస్తుందా రాదా అన్న ఆలోచన లేదు, హ్యాపీగా పడుకొని లేసేది అంతే. మేనేజర్ దగ్గర నుంచి ఏం చెప్పేవాళ్ళు అసలు? యాక్చువల్గా ఇలాంటివి ఏమైనా ఉంటే ఎలా కన్విన్స్ చేయాలి? మరి మిమ్మల్ని అనుకున్నారు కానీ దాంట్లో ఏమైందంటే మనం వాళ్ళు ఏదో కథ సృష్టించి చెప్పేవాళ్ళు, మేనేజర్ చెప్పలేక. మనకు అప్పుడు అర్థమైపోయేది మనం పనికిరాము వీళ్ళకి అని. అలా చాలా వరకు ఇలాంటిది ఏదైనా ఉంటే మేనేజర్లే మధ్యలో మీడియేటర్లుగా ఉంటారు, లేకుంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇంకొక ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ చేతిలో కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు. నేను కాకుండా వాళ్ళకి సంబంధించిన ఆర్టిస్ట్ని పెడితే వాళ్ళకి కమిషన్ వస్తుంది, ఓకే, అండ్ దే గెట్ గుడ్ నేమ్ కదా. ఇప్పుడు నేను అనుకోండి నా పాటికి నేను పోతా, నేను ఎవరిని పట్టించుకోను,
ఈ కమిషన్ అన్నారంటే నేను మొహానే అడిగేస్తా, ఇదేం పనండి అని. ఓకే, కష్టంలో ఉంటే మనముగా మనం ఇచ్చేది తృప్తినిస్తుంది. నువ్వు ఒక రేట్ పెట్టుకొని ఈ రేట్ నాకు ఇవ్వాలి అంటే నాకు మండుతుంది. ఎందుకు ఇవ్వాలి నీకు? నన్ను తీసుకుంటుంది వాళ్ళైతే నేను నీకు ఇవ్వటం ఏంటి కమిషను? తర్వాత నాన్నగారు ఒక పిఎన్ పెట్టారు చూసుకోవటానికి, ఒక పెద్ద ఆయన్నే పెట్టారు. మా కర్మకి ఆయన ఎలాంటోడంటే ఆయన కూడా మా అలాంటోడే. సార్ వాళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు సార్, వాళ్ళు వద్దు సార్ మనకి, ఆయనే చెప్పేసేవాడు ముందు. సో ఎక్కడైనా జరుగుతుంది అని కూడా లేదు. ఒక సంజీవ్ రెడ్డి గారు అని డైరెక్టర్ గారు ఉన్నారు కదా, శ్వేతనాగు, సౌందర్యతో చేశారు. ఆయన కోపిష్టి బాగా. నేను అప్పుడే కొత్తగా వచ్చి ఇండస్ట్రీలో చేస్తున్నా, 4-5 సినిమాలు చేస్తున్నా. అప్పుడు ఆయన అడిగారంట ఈ అమ్మాయిని డేట్స్ కావాలి అని అడిగితే ఈయన ఇంటికి వచ్చి, సార్ మీ అమ్మాయిని తీసుకుని ఊరు వెళ్ళిపోండి కానీ ఆ ఏదోకి మాత్రం ఇవ్వద్దండి అని చెప్పాడంట. అంటే అంత కోపిష్టి అనమాట ఆయన. మీ అమ్మాయి అంతే, ఇద్దరికి రోజు గొడవలే ఉంటాయి, సినిమా జరగదు, లేనిపోని గోళ్ళు వస్తాయి సార్, మొత్తం పేపర్లలో మీరే ఉంటారు, వద్దు అని చెప్పాడంట. సో ఆయన మొన్న నాకు ఈ సీరియల్ డైరెక్టర్ అనమాట ఆయన, ఇప్పుడు నేను చేసిన సీరియల్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన చెప్పారు, నేను నీ డేట్స్ ట్రై చేశాను తెలుసా పూజిత అంటే, తెలుసు సార్ మీకు బాగా పొగరంట కదా అన్న. ఇలా చూసాను ఆయన, అదేంటి అలా అన్నావు అని. అవును సార్ మాకు డేట్స్ చూస్తున్న అంకుల్ చెప్పారు మీకు బాగా పొగరంట, నాకు కూడా పొగరే కదా, అందుకని 2 పొగర్లు పని చేయవద్దు, ఒకే ప్లేస్లో ఉండకూడదు, అందుకని డ్రాప్ అయిపోయాం సార్. నాకు తెలుసమ్మా నీ గురించి, నువ్వు యాక్ట్ చేస్తున్న సినిమా ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్, నేను రోజు వచ్చేవాడిని, అందరూ నీ గురించి బాగా చెప్పేవాళ్ళు, బాగా కోపం ఎక్కువ కానీ భలే ఆర్టిస్ట్ ఈ అమ్మాయి అని చెప్పేవాళ్ళు, నేను వినేసి వెళ్ళిపోయేవాడిని, ఇప్పుడు నేనే చేస్తున్నాను నీతో, ఐఎమ్ వెరీ హ్యాపీ అని. ఇప్పుడు శ్వేతనాగులో మీరు అనుకున్న రోల్ని సౌందర్య గారు చేశారు? లేదు లేదు, ఆయనకి నాకు సంబంధం లేదు అసలు, వేరేది తమిళ్కి సంబంధించిన సినిమా. ఓ, ఈ శ్వేతనాగు కోసం కాదు మిమ్మల్ని అడిగింది? కాదు, శ్వేతనాగు తీసుకుందే సౌందర్య కోసం సినిమా. ఓకే, సో ఇవన్నీ అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నారు, వచ్చిన అవకాశాలు పోతున్నాయి. సేయింగ్ పూజితకి అరోగెన్స్ ఎక్కువ ఉంది, హెడ్ స్ట్రాంగ్నెస్ ఉంది, ఇంకోటో ఇవన్నీ అనుకుని వెళ్ళిపోతున్నారు, అంతే అన్నారా? అంతే కదా, అంతే. సో ఇవన్నీ అనుకుని వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత మిగతా వాటికి కొన్ని కండిషన్స్కి అసలు ఒప్పుకోలేదు, వదిలేశారు, అన్నీ అయిపోయాయి. ఒక స్టేజ్లో ఇంట్లో వాళ్ళని ఒప్పించో బలవంత పెట్టో, లేదు నేనే వెళ్తాను సినిమాల్లో కానీ మొండితనంతో పట్టుదలతో వచ్చిన తర్వాత ఆ క్షణం అక్కడ ఆగి కూర్చొని వెనక్కి తిరిగి చూసి, అరే నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే బాగుండేది కదా, వెళ్ళిపోయి ఉంటే ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే బాగుండేది కదా అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదు. దిస్ ఇస్ మై డెసిషన్, దిస్ ఇస్ మై లైఫ్ అండ్ దిస్ ఇస్ మై అంబిషన్ అండ్ మై విష్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లోనే టీచర్ పాఠం చెప్తూ ఉంటే చక్కగా ఒక డ్యూయట్ వేసుకునేదాన్ని. ఓ, అలా ఇమాజినేషన్ అలా వెళ్ళిపోయేదాన్ని. ఏంటి అలా చూస్తున్నావండి నువ్వు అనేవాడు. అక్కడ సాంగ్ వేసుకున్నానండి, నేను సాంగ్ చేస్తున్నాను, అదిగో నిన్న రాత్రి ఆ సినిమా చూసాను, ఆ సినిమాలో సాంగ్ నేను వేసుకుని నేను చేస్తే ఎలా ఉంటుందో అని చూస్తున్నాను. ఇంటికి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, ముందు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి, అందరూ ఈ అమ్మాయి చెడిపోవటం కాదు కానీ అందరిని చెడగొట్టేలాగుంది, సాంగ్ వేసుకోవటం ఏంటండి, పక్కన చూస్తుంది తలెత్తి పైకి, ఇక్కడ పాఠం చెప్తూ ఉంటాయి. సో అంత ఇష్టంగా వచ్చింది నేను, కష్టమైనా నష్టమైనా నాదే అని చెప్పా. అమ్మ నాన్న ఒకరోజు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చే ముందు కూర్చోబెట్టి మాట్లాడితే కొన్ని చేయకూడదు అని ఒట్టు పెట్టించుకున్నారు. ఒట్టు పెట్టాను. ఏంటవి? వాళ్ళు తలదించుకునే పనులు ఎలాంటివైనా, చెడ్డ పనులు ఏవి చేయకూడదు, తర్వాత ఎప్పుడు కష్టంగా అనిపించినా వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకా ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా, నువ్వు ఈ పని చేసావు కాబట్టి మాకు నచ్చలేదు, ఇంకెళ్ళిపోదామంటే నువ్వు వచ్చేయాలి. అసలు ఓకే, ఎప్పుడు వాళ్ళు తలదించుకునే పని నేను చేయలేదు. తర్వాత ఎందుకు నాకు రాలేదు అని బాధపడినట్టు కూడా నేను ఎప్పుడూ లేను. ఒకటి పోతే కూడా ఆ రోజు బీచ్కి వెళ్దాం పద డాడీ అనేదాన్ని మా నాన్నగారిని. ఒక ఆఫర్ పోయిందంటే, డాడీ బీచ్కి వెళ్దాం పద, అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం, కూర్చొని అక్కడ బజ్జీలు వేస్తుంటారు వేడివేడిగా బీచ్లో కూర్చొని తిందాం పద డాడీ అని రాధాశాలకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తినేవాడు. అంటే ఎక్కడైనా పిన్ అవుతున్నానేమంటే అదేం ఉండేది కాదు, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, దీనికి ఏంటి బాధపడేది అన్న ఇదే ఉండేది. టేక్ ఇట్ ఈజీ. ఎన్నేళ్ళు స్ట్రగుల్ పడ్డారు ఇలా? 7 years పడ్డానేమో. ఆ తర్వాత క్యారెక్టర్స్కి అలవాటు అయిపోయారు, క్యారెక్టర్స్కి వచ్చేసాను.
అప్పుడు ఒకటి డిసైడ్ అయ్యా, సరే హీరోయినే చేయాలనే ఉంది, నేను అన్నదేంటి నాలో ఉన్న టాలెంట్ చూపించాలి, ఈ అమ్మాయి ఏదైనా చేయగలదు అనిపించుకోవాలి, అదైతే అనిపించుకున్నా. ఇక్కడ బెంగళూరులో ఒక ఆడిషన్కి వెళ్ళాం, ఎవరితో, కె విశ్వనాథ్ గారితో. చిన్నపిల్లం కదా, గౌన్ వేసుకొని వెళ్ళా. చిన్నపిల్ల కాదమ్మా, నా సినిమాకి కావాల్సింది కొంచెం కావాలి, ఏది ఏంటది ఏదో సినిమా అండి, దాంట్లో సంయుక్తం తీసుకున్నారు. చూస్తే ఆ అమ్మాయి ఇంతే ఉంది, ఆ అమ్మాయి కంటే నేనే కొంచెం హైట్ ఉన్నా. లంగా వండేసాడు. లంగా ఆర్టిస్ట్ అండి ఒకటి అంటారు, ఈ అమ్మాయి కరెక్ట్ కాదేమో, ఈ అమ్మాయి చిన్నగా ఉందేమో, అమ్మాయి పెద్దగా ఉందేమో అని అంటారు. కానీ ఆర్టిస్ట్ అనేవాళ్ళు తయారైన వెంటనే వాళ్ళకు అప్లై అయ్యేది ఏంటంటే మేకప్, హెయిర్ డ్రెస్సింగ్ అయిన తర్వాత ఆర్టిస్ట్ రూపురేఖలు మారిపోతాయి. ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్, ఆ సరస్వతి అలా వచ్చేసి ఉంటుంది. సో అప్పటికి వాళ్ళ మనసులో వేరే వాళ్ళు ఉండుంటారు, కానీ పిలుస్తారు జనాల్ని ఊరికి. అప్పుడు బాగా కోపం వచ్చింది నాకు. అలా ఎలా అంటారు చిన్పిల్ల అని. ఇక్కడ మిగతా వాళ్ళు కన్నడలో సినిమాలు చేస్తున్నాం కదా అప్పుడు హీరోయిన్గా, నేను చిన్పిల్ల ఎలాగైంది అనేసి నాకు నేనే ఉడుక్కున్నా. ఎప్పుడు వచ్చింది అవకాశం అంటే ఆర్టిస్ట్ అశోక్ కుమార్ గారి డైరెక్షన్లో కుచి కుచి కూనమ్మ అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో ఆ రోజు ఒక పెద్ద క్యారెక్టర్, అది ఎవరు దొరకలేదు వీళ్ళకి. సడన్గా అశోక్ నాకు ఫోన్ చేశాడు, నేను ఏదో షూటింగ్లో ఉన్నా. ఎక్కడున్నావు నువ్వు అంటే హైదరాబాద్లోనే ఉన్నాను అన్నాడు. పూజ అర్జెంటుగా రేపు నాకు కమిట్మెంట్ కావాలి, ఇక్కడ షూటింగ్లో కమిట్ అయిపోవాలి నువ్వు, 15 days ఏమో వస్తుంది క్యారెక్టరు, విశ్వనాథ్ గారు ఉన్నారు, ఆయన మీద కూడా నువ్వు పై చేయిగా ఉంటావు అలాంటి క్యారెక్టర్ అన్నాడు. అందులో అశోక్ కుమార్ గారి డైరెక్షన్లో విశ్వనాథ్ గారు యాక్ట్ చేశారు. కుచి కూనమ్మ చేస్తాను. హీఈస్ మై గుడ్ ఫ్రెండ్. మా ఇద్దరి జర్నీ 32 years ఏమో, నాది అశోక్ కుమార్. హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. అండ్ సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత అట్లా దూరంగా కూర్చొని ఉండేవాళ్ళు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండేవారు గురుగారు. దండం పెట్టి నమస్తే పెట్టి ఇట్లా దూరంగా నేను కూర్చునేదాన్ని, అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు. తర్వాత ఇంకోటి ఏంటి, నాకు ఒక మంచి వాయిస్ ఉంది. పాటలు పాడతారా? పాడతాను, కానీ జనాల ముందుకు పోతే రిస్క్ అయితే చేయను. ఇంట్లో అయితే బాగానే పాడుతుంటా. ఓకే, మంచి వాయిస్. అంటే డైలాగ్ ఎలా చెప్పినా కూడా ఆ మాడ్యులేషన్లో చెప్తా. అలా చెప్తూ ఆయన కాంబినేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ చెప్పా, మళ్ళీ ఎవరో తప్పు చేశారు, మళ్ళీ సెకండ్ టేక్, థర్డ్ టేక్, ఫోర్త్ టేక్లో విశ్వనాథ్ గారు యాక్షన్ చెప్తున్నారు. అశోక్ చూస్తున్నాడు, విశ్వనాథ్ గారు చెప్తున్నారు, ఆయన ఉన్నారు ఆ సీన్లో. స్టార్టింగ్ డైలాగ్ నేనే, అప్పుడు యాక్షన్ చెప్పట్లే, ఆయన ఇలా చూసి అన్నారు, నేను ఎత్తుకున్నా. మొత్తం డైలాగ్ చెప్పేసిన తర్వాత, గురుగారు నేను భయపడ్డాను, మీరు ఇలా అన్నారు, ఈ అమ్మాయి చెప్తుందో లేదో అని. అమ్మాయిలో మంచి సరస్వతి ఉంది, నేను చేసినప్పుడు ఈ అమ్మాయి ఎందుకో నాకు దొరకలేదు అన్నారు. అప్పుడు చెప్పారా? శుభ్రంగా బాసిం పట్టేసి కూర్చొని మరీ చెప్పా. ఫ్రాక్ వేసుకొని వచ్చానంటే చాళుక్య హోటల్లో బెంగళూరులో నేను నాన్నగారు వచ్చాం, మీరు ఇలా అన్నారని. అవునా, ఏ కళతో చూసి వచ్చానో నేను అప్పుడు. లేదమ్మా నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్వి, చాలా అందగత్తెవి కూడా కాదు, చాలా అందగత్తెవి నువ్వు అన్నారు. అప్పుడు అనిపించింది, సినిమా చేయకపోయినా పర్లేదు, ఆయనతో ఆస్కార్ అవార్డు రాకపోయినా పర్లేదు, మామూలు అవార్డు రాకపోయినా, ఇంతకంటే ఏం కావాలి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇలాంటి ఇన్సిడెంటే మీకు వెరీ ఇనీషియల్గా కూడా ఒక టైం సంబంధించి మా గురువు గారు, నాకు బొట్టు పెట్టిన గురువు గారు కోడి రామకృష్ణ గారు బొమ్మను చేశారు, బొట్టు పెట్టారు, ఇండస్ట్రీకి కొత్త అమ్మాయిని తీసుకొచ్చామని హ్యాపీగా చెప్పారు. అంతా చెప్పి ఒక సినిమాకు హీరోయిన్ అని అనౌన్స్ చేశారు, భారత్ బంద్ అనే సినిమా. ఓ హ్యాపీ అయిపోయాం నేను, డాడీ. మా డాడీ అన్నారు, కొట్టావమ్మా, నువ్వేమనుకున్నావో అది కొట్టావు, గోల్, వెరీ గుడ్, అట్లా ఇట్లా అంతా అనుకున్నాను. ఇంకా సినిమాలు ఆఫర్స్ వస్తున్నాయి. సరే ఏం సినిమా చేస్తున్నా నేను, లేడీస్ స్పెషల్ చేస్తున్నా అప్పుడు, రాజేంద్ర ప్రసాద్ గారు. అక్కడ కూడా అదే రామాయణమే. వెళ్ళి చేస్తుంటే లాంజ్లో కూర్చొని ఉన్నా, రెడీ అయిపోయి లొకేషన్కి వెళ్ళాలి, కార్ రాలేదు ఇంకా. ఈ లోపల కోడి రామకృష్ణ గారు వచ్చారు, ఆయన వెళ్తున్నారు లొకేషన్కి. వెళ్తే ఇలా తిరిగి చూస్తే నేను లేచి, గురుగారు నమస్తే అండి అన్న. నమస్తే, నేను ఎక్కడో చూశానే నేను అన్నారు. అదేంటండి అలా అంటారు, నేనండి పూజితుని అంటే. అయ్యో నువ్వు ఏంటిది అన్నాడు.
ఏంటండి అన్న. ఏంటి అవతారం ఏంటి, నువ్వేంటి, సరే సరే నేను తర్వాత మాట్లాడదాను, నువ్వు వెళ్ళిపోయారు. అవతారం అంటారేంటి, నేనేమున్నాను, నేను ఇంకా మేకప్ కూడా వేసుకోలేదే, రెడీ ఏ కూడా అవతారంలో అవ్వలేదు, ఉన్నారు మరి? స్కర్ట్ వేసుకొని ఉన్నా. ఓకే. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత డేట్స్ ఇచ్చారు నాకు. డేట్లు వస్తున్నాయి కానీ వేరే సినిమా కమిట్ అవ్వలేదు. డేట్లు ఇంకా ఏంటి పిలవట్లేదు అనుకుంటే అప్పుడు మేనేజర్ చెప్పాడు, మిమ్మల్ని రీప్లేస్ చేశారు, మీరు కాదు అక్కడ, వేరే వాళ్ళు పెట్టారు. అదేంటి, అదెందుకు అంటే మీరు ఏదో ఆడ్ డ్రెస్లో కనిపించారంట కోడి రామకృష్ణ గారికి, అందుకని మిమ్మల్ని హీరోయిన్గా తీసేశారు. మా ఇంట్లో ముందు చీపురు తీసుకొడతారు ఆ డ్రెస్ వేసుకున్నానంటే. అలాంటివన్నీ ఒట్టు పెట్టుకొని వచ్చాను కదా నేను, అలా చేయను అవన్నీ. ఎక్కడ వేసుకున్నాను, ఏం వేసుకున్నాను, ఎప్పుడు కనిపించాను నేను గురుగారికి అనుకుంటే లాంజ్లో మాత్రమే కనిపించాను. అప్పుడు మాత్రం ఏంటి అవతారం అని అన్నారు. అంటే స్కర్ట్లో ఉన్నాను, రోజు ఇంట్లో స్కర్ట్లు వేసుకునే కదా ఉంటాం మామూలుగా అని. మా డాడీ దగ్గరికి వెళ్ళి స్కర్ట్ వేసుకున్నందుకు ఏమన్నా హర్ట్ అయ్యారేమో ఆయన, అలా ఎందుకు అనేసి అంటే అప్పుడు మేనేజర్, బాగా చెప్పావమ్మా, అదే స్కర్ట్ వేసుకొని ఉన్నావంట నువ్వు, అందుకని నిన్ను మార్చేశారు. అసలు భూమి ఆకాశం ఒకసారి దమా 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 అన్న సౌండ్ వచ్చేసింది నాకు. కోడి రామకృష్ణ గారి సినిమా కదా, అప్పుడు మంచి పీక్లో ఉన్నారు ఆయన. అంతే. అడగలేదా ఆ తర్వాత? తర్వాత ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు ఏంటి గురుగారు నాకు సినిమా ఇవ్వలేదు, ఇలా చేశారు అంటే, లేకపోతే ఏంటి పిచ్చి పిచ్చి అవతారాలు ఏంటి, అలా ఉంటారా, చక్కగా చీర కట్టుకొని ఉండాలి కానీ అన్నారు. ఆ మాట ముందే చెప్పుంటే మీరు ఏ ఏరియాలో తిరుగుతారో ఆ రోజంతా చీరలు కట్టుకొని ఉండేది. అప్పుడు చీర కట్టుకోవటం కూడా వచ్చేది కాదు. అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చీరల్లోనే కనిపించరు, మోడర్న్ డ్రెస్కి అలవాటు. ఇప్పుడు ఫస్ట్ ఒక పల్లెటూరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయికి కన్ఫర్మ్ అయిన మరుసటి రోజు చూడండి అమ్మాయిని జీన్స్లో ఉంటుంది. మేకోవర్స్ అంటారు కదా అలా. మరి నన్ను మాత్రమే ఎందుకు అలా అన్నారా అనుకున్నా. తర్వాత ఎవరికో ఇచ్చేసారు క్యారెక్టర్. తర్వాత పంజరం అనే సినిమాలో క్యారెక్టర్ చేశాను అంతే. అక్కడ కేవలం ఇది ఒకటేనా, ఇంకేమైనా జరిగి ఉంటుందా మీకు తెలియకుండా, వెనకాల ఇంకేమైనా జరిగిందా? అయి ఉండొచ్చు. బట్ అంటే ఓపెన్గా చెప్పారు ఆ ఫంక్షన్లో, నువ్వు ఆ డ్రెస్ వేసుకునేసరికి నేను ఊహించుకున్న క్యారెక్టర్ చచ్చిపోయింది అక్కడ అన్నారు. అంతా చేసి నేను సినిమా చూసా, నాకు ఇస్తానన్న క్యారెక్టర్ మోడర్న్ అమ్మాయి స్కర్ట్స్ వేసుకుంటుంది, ప్యాంట్లు వేసుకుంటుంది, లిజీ చేసింది. మరి నేను ముందే వేసుకున్నాను కదా, ఎలా ఉంటానని కనిపిస్తాం కదా స్కర్ట్లో, అవన్నీ పెన్ను ప్యాడ్ పట్టుకునే అమ్మాయి చలాకీగా ఉండదు. ఇది ఒరిజినల్గా నేను ఎక్కువ చలాకీగా ఉంటాను. ఏంటబ్బా అనుకున్నా. మరి అయి ఉండొచ్చు, వేరే ఏమైనా అయి ఉండొచ్చు. కమిట్మెంట్స్ అంటే మాట ఇచ్చేసి ఉంటారు ఎవరికైనా, వాళ్ళని ఆ మూమెంట్లో తీసుకుని ఉంటారు. ఇప్పుడు నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తిని కదా, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంటుంది. ఏదో మొత్తానికి అలా వెళ్ళిపోయింది సినిమా అయితే. బట్ నేనైతే ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. ఏది వచ్చినా, ఏది రాకపోయినా, ఏది పోయినా, ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా నేను మాత్రం డిసప్పాయింట్ అవ్వలేదు ఏ విషయంలో కూడా. సో ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ మీరు అనుకున్నటువంటి, మీరు ఎంచుకున్నటువంటి రంగంలో, మీకు కావాలనుకున్న రంగంలో ఇన్ని ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్లో కూడా మీరు అలాంటి డెసిషనే తీసుకున్నారా? పర్సనల్ లైఫ్లో కూడా అవునండి, అలాగే చేశాను నేను. నాకు ఇదే కావాలి అని మొండి పట్టి మరీ చేసుకున్నాను. దాంతో ఒక నరకం చూశాను. అంటే చెప్తూ ఉంటారు గత జన్మ అంటారు కదా, అలాంటిది ఏదో అని అంటారు కానీ నేను అది నమ్మను. స్వయంకృత అపరాధం అంటాను. నేను ఎంచుకున్నదే ఇంకొంచెం డీప్గా వెళ్ళి ఉండాల్సింది, అనాలిసిస్కి వెళ్ళి ఉండాల్సింది. కమిట్మెంట్కి ముందు ఇలా కాదు ఇంకా ఏముంది అనేంత డీప్గా వెళ్ళి ఉంటే సరిపోయేది. ఒక చెప్తారు కదా, ప్రేమలో పడినప్పుడు లేదంటే ఒకరిని బాగా ఇష్టపడినప్పుడు మన కళ్ళకి ఇంకేం కనిపించదు, ఎవరు వచ్చి చెప్పినా కనిపించదు, వాళ్ళే దుర్మార్గుల్లా కనిపిస్తారు. ఇది నేను కూడా ఒప్పుకుంటా. మా నాన్నగారు అప్పటికి డాడ్ యూస్ టు టెల్ మీ థింక్, ఎందుకంటే నువ్వు చిన్నపిల్లవు కాదు, నేను చెప్పినా నువ్వు వినవు, అండ్ నువ్వు ఒకటే అంటావు నాకు ఇష్టమైంది నేను కష్టపడ్డా కూడా పర్లేదు అంటావు, కాబట్టి ఇంకా ఆలోచించు అన్నారు. ఆలోచించినా కూడా మనకు రాసిపెట్టుంది, అది మనకి ఇలా జరగాలి అని రాసిపెట్టుంది. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. అక్కడ బాగా షాక్ తిన్నా. ఏంటి ఇది నిజమా, ఇలా జరుగుతుందా, ఇలా జరిగిందా అని కూడా షాక్ తిన్నా. తర్వాత పడరాని కష్టాలు పడ్డా.
పరిగెట్టించారు, భయపెట్టారు, భయపడలేరు. భయం ఎప్పుడు వచ్చింది అంటే మా బాబు విషయంలో వచ్చింది. నాకు ఒక బాబు ఉన్నాడండి, బాబు విషయంలో వచ్చింది. అప్పుడు కూడా తగ్గలేదు నేను. కాంప్రమైజ్కో లేకపోతే ఏం చెప్తే అది చేయాలి అన్న దీనికో నేను రాలా. నా పాటికి నేను ఉన్నా. ఇప్పుడు కూడా కోర్టులో కేసు జరుగుతోంది. 9 ఏళ్ల తర్వాత కోర్టుకు వచ్చింది కేసు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 9వ సంవత్సరానికి ఇప్పుడు వచ్చింది కేసు. దాంట్లో కూడా ఏం లేవు, మనం ఇచ్చిన ఎవిడెన్స్లు అవన్నీ కూడా ఏం లేవు. ఓపెన్ చేస్తే ఫైల్ లోపలంతా ఖాళీ ఉంది. ఖాళీ పెట్టుకుని ఏం గెలుస్తారండి మీరు? ఒరిజినల్స్ తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నన్ను మళ్ళీ వాళ్ళు నాకు హోంవర్క్ ఇస్తున్నారు. మళ్ళీ ఒరిజినల్స్, ఒక్కసారి ఇచ్చిన ఒరిజినల్స్కి మళ్ళీ ఒరిజినల్స్ ఎలా వస్తాయి? ఇస్ దేర్ ఎనీ మీనింగ్? ఒకటే, ఏం జరిగితే అంతే, దేవుడి మీద భారం. ఏమైంది యాక్చువల్గా? ఒక ఫైన్ నైట్ హీజ్ యాక్చువల్గా పెళ్ళి, మీరు ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నారు, ప్రేమించారు, పెళ్లి చేసుకుంటా అన్నారు. జస్ట్ లైక్ నేను సినీ ఇండస్ట్రీలోకి ఎలా వెళ్తాను అనేది ఒక మొండిగా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇదే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అనేటువంటి ఇంకొక సెకండ్ డెసిషన్ తీసుకున్నారు. సరే, అక్కడ ఆటుపోట్లు ఎన్ని ఉన్నప్పటికీ ఇండస్ట్రీని వదిలిపెట్టలేదు మీరు. బట్ ఈ సెకండ్ డెసిషన్లో మాత్రం వదిలిపెట్టే కండిషన్ వచ్చింది. యాక్చువల్గా హూ వాజ్ దట్ పర్సన్? వాట్ హ్యాపెండ్? హీజ్ ఎ పర్సన్ ఫ్రమ్ ప్రెస్, ఆంధ్రజ్యోతిలో ఉండేవాడు తను. అండ్ హీ ప్రపోజ్డ్ అండ్ హీ బ్రాట్, తన ఇంటెన్షన్ చెప్పిన తర్వాత నేను సపోర్ట్గా ఉంటాను, నేను చూసుకుంటాను ఇండస్ట్రీలోనే కదా అది ఇది అంతా చెప్పి, అంటే అతను వచ్చినప్పటి నుండి ఏం చేశాడంటే డబ్బులు చూసుకున్నాడు, దుడ్డు. అతను మరి అంత చిన్న వయసులో ఎందుకని అప్పులు చేశాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ అప్పులు కట్టేవాళ్ళం నేను నాన్న. ఎవ్రీ మంత్ డైలీ రోజువారీ పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా అయిన తర్వాత వస్తే అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఒక ఆయన ఎవరో మా నాన్నగారికి ఫోన్ చేసి, పువ్వు లాంటి అమ్మాయిని ఎలాంటి వాళ్ళ చేతిలో పెట్టారు మీరు, ఇబ్బంది పడుతుంది బాగా అనేసి. బట్ ఇప్పుడు ఏం చెప్పినా అయిపోయిన పెళ్ళికి మేళం పెడితే ఏమవుతుంది? వేస్ట్ అవుతుంది. అదేదో ముందు చెప్పు ఉండాలి, ఇలా కరెక్ట్ కాదని. మీ ఆఫీస్లో ఉన్న వ్యక్తి గురించి ముందు మీరు చెప్పకుండా అయిపోయిన తర్వాత చెప్తే, పెళ్ళి ఎప్పుడైనా చెప్పాలి కదా, కనీసం చెప్పలా. తర్వాత అతని మెంటాలిటీ ఏంటంటే మనకు కనిపించినప్పుడు మంచోడ్లాగా కనిపిస్తూ బయటంతా వేరే చేస్తున్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే, ఫైన్ డే నాకు అర్థమైంది ఏంటంటే ఇతను బయట వేరే చేస్తూ లోపల ఒకలాగా ఉన్నాడు. ఈ లోపల ఉన్నదానికి మొత్తం ఫ్యామిలీ పడిపోయాం. మా అన్నయ్యని నెగ్లెక్ట్ ఒకడే కొడుకు మా అన్నయ్య, మా అమ్మ నాన్నకి. మా అన్నయ్యని నెగ్లెక్ట్ చేసి అతనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయినా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు బయట. అంటే బయట ఏమో జరుగుతుంది అనే విషయం ఇప్పుడు నా నోటీస్కి రాలా. అంటే నేను ఎప్పుడైతే పెళ్ళయిందో నేను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను కట్ చేస్తున్నాడు, నా ఇండస్ట్రీతో నా సంబంధాలు కట్ చేస్తున్నాడు అని నేను చాలా లేట్గా తెలుసుకున్నాను. తరువాత ఇంకా కండిషన్డ్ లైఫ్ మొదలయ్యేటప్పటికి ఐఎమ్ ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్. నేను ఎవరితో మాట్లాడకూడదు, నా లెవెల్ పెరగకూడదు, నా లెవెల్ చూపించకూడదు, ఓకే, అండ్ నా లిమిట్స్లో ఉండాలి, హౌస్ వైఫ్ లాగా ఉండాలి అనే ఒక కండిషన్ వచ్చింది. అంటే మీ సినిమాల్లో నటించడం ఇష్టం లేదు? ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? మళ్ళీ డబ్బులు కావాలిగా, ఇష్టం లేదు. మనల్ని ఎవరు, ఇప్పుడు మన ఇద్దరం వెళ్తుంటాం, నేను తను, ఎవరైనా వచ్చి నమస్తే మేడం, బాగున్నారు మేడం, మీరు భలే చేస్తారు మేడం, మేడం అట్లా మేడం అంటారు కదా. సో ఇక్కడ ఇంపార్టెన్స్ లేదు. అంటే యూఆర్ ఏ జీరో నా పక్కన. అది తట్టుకోలేకపోయాడతాను. తర్వాత ఇండస్ట్రీకి సంబంధించి ఒక స్టూడియో తీసుకొని రీ రికార్డింగ్ అది పెట్టిన ఒక స్టూడియో తీసుకొని అక్కడ డెవలప్ అయ్యాడు బాగా. మోసాలు చేయటం, ద్రోహాలు చేయటం, నేరాలు చేయటం అని నేర్చేసుకున్నాడు అక్కడ. నెలల కొద్దీ ఇంటికి వచ్చేవాడు కాదు. నేను నెలల కొద్దీ మా అక్క దగ్గరికి వెళ్ళిపోయి ఉండేదాన్ని. ఇక్కడ ఉండలేము, ఎలా ఉంటాం? బాబున్నాడు, బాబుని పట్టుకొని అక్కడ ఉండాలంటే ఒక మాట మాట్లాడటానికి లేదు, ఏమీ లేదు. అలా ఉండేసరికి ఇంకా వద్దు అనుకున్నాం. ఇంకా మాట్లాడటం వేస్ట్ అని అసలు మాట్లాడలేవు.
పెళ్ళైన 1 ఇయర్ నుంచి పెద్ద మాటలు ఉండేవి కాదు మా ఇద్దరికి. ఇంకా ఒకసారి పెద్ద యాక్సిడెంట్ అయింది తనకి. చచ్చిపోయాడు. పడుకొని పెట్టింది కూడా ఒక బ్లడ్లో, స్ట్రెచ్చర్ అంతా బ్లడ్ అయిపోయింది. ఆ బ్లడ్లో ఒక మనిషి ఉన్నాడు. ఇతను. నేను ఆ రోజు వెళ్ళకపోతే తనకు లైఫ్ లేదు. తనని మళ్ళీ లేచి నుంచోబెట్టడానికి డాక్టర్స్ నాకు చెప్పింది 1 ఇయర్ పడుతుందని. నేను 3 నెలల్లో నుంచోబెట్టాను. లేచిన తర్వాత, ఏంటి పెద్ద పోజు కొడుతున్నావు, ఏం చేసావని నువ్వు అన్నాడు. వెనక్కి తిరిగి చూసాడు. నేను ఏం చేసినా ఇది చేశానని చెప్పుకునే అలవాటే లేదు నాకు. ఏం చేశాను, ఏం చేయలేదు, ఏమీ కాదు. ఇంకొకరు ఇరక్కొట్టకుండా చూసుకో చాలు అని చెప్పాను. కరెక్ట్గా 10 రోజులకు మళ్ళీ ఇంకోళ్ళు ఇరక్కొట్టారు. మళ్ళీ బ్లడ్ కారుతూ వచ్చాడు. నాకు యాంటీబయాటిక్ కావాలి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇస్తారు. నేను రిస్క్ చేయను, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఆపరేషన్ అయింది. దాంట్లో ఏదైనా మనకు తెలిసిన మెడిసిన్ ఇచ్చామనుకో, అదేమన్నా తిరగబెట్టింది అనుకో, అదేమన్నా అయిందంటే నా మీదకి వస్తుంది. అటు పోయి మెడికల్ స్టోర్కి పోయి తెచ్చుకున్నాడు మెడిసిన్. సో అలాంటి క్యారెక్టర్ తను. అండ్ హీ వోంట్ గివ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ద పర్సన్. నా భార్య, నా పిల్లాడు, బాగుంటాడు. ఎవరైనా ఒకసారి చూస్తే మళ్ళీ చూడకుండా ఉండలేరు, అలా ఉంటాడు. అలాంటిది పిల్లాడిని పట్టించుకోడు. మా నాన్నగారు చనిపోయేదాకా ఉన్నాడండి బాగా. తర్వాత అన్నీ వేసుకొని పర్మిట్. ఒక ఫైన్ డే జంప్. అయితే జంప్ అయ్యాడని కూడా తెలియదు మనకి. తర్వాత ఒక 1 మంత్ ఏమో రాలా, అంటే నెలల కొద్దీ రాడు కదా, అలవాటే. సో ఏంటంటే మా అక్కకు ఏమో ఫోన్ చేశాడు, ఇంక మేట నాకు సంబంధం ఉండదు, నేను సపరేట్గా ఉండిపోతున్నాను, నేను వెళ్ళిపోయాను అని చెప్పి. మా అక్క వచ్చింది. అప్పుడు వచ్చి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడితే, అంత పొగరమోతుని నేను చూడలేదు. ఎక్కడ పొగరమోతు, ఇండస్ట్రీ వదిలేసి ఇంట్లో కూర్చుంటే తాళం పెట్టుకుపోయింది, ఎక్కడ పొగరమోతు. ఎందుకు అంటే బాబున్నాడు చేతిలో, అందుకని. లేకపోతే అప్పుడు కూడా వినేదాన్ని కాదేమో, అంతే మొండిగా ఉండేదాన్నేమో. మా బాబు అక్కడ తగ్గేలాగా చేశాడు, అంతే. వెళ్ళిపోయిన తర్వాత ఐ థింక్ 2 ఇయర్స్కేమో ఒక వృద్ధ జంట, నేను పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండేదాన్ని, స్టెప్సే, లిఫ్ట్ ఉండేది కాదు, ఎక్కలేక వచ్చారు. వచ్చి అమ్మ కొన్ని మంచినీళ్ళు ఇస్తావా అని. నేను చూసి ఎవరింటికి వచ్చాడు, పొరపాటు నా దగ్గరికి వచ్చారేమో అని, ఇస్తాను రండి అని ఇచ్చి, నేను అప్పుడు లీడ్ ఇండియా 2020 అని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆర్గనైజేషన్కి ఐ వాజ్ ఎ లింక్ ప్రోగ్రామ్ డైరెక్టర్స్. ఓకే. సో దాంతో చిన్నపిల్లల కోసం నేను గవర్నమెంట్ స్కూల్స్కి విజిట్ ఇస్తానన్నమాట. దానికి రెడీ అవుతున్నా, ఖమ్మం వెళ్ళాలి. తీసుకొని నేను మంచినీళ్ళు ఇస్తే తాగారు. పూజిత అంటే నువ్వేనమ్మా? నేనేనండి. అమ్మ నీ హెల్ప్ కోసం వచ్చాము, చెప్పండి, మీ పాపలు ఎవరైనా చదువుతున్నారా స్కూల్స్లో, ఏదైనా తప్పు చేశారా, నేను చూసుకుంటాను చెప్పండి అంటే, తప్పు చేస్తుందమ్మా నా కూతురు, ఒకరిని పెళ్లి చేసుకుంటోంది, తప్పే, నువ్వు తప్ప ఇంకెవరు కాపాడలేరు. అవునా, ఏ స్కూల్ అండి? నేనంత స్కూల్ పిచ్చిలో ఉన్నాను కదా అప్పుడు. ఏ స్కూల్ అండి, ఏ ఏరియా? స్కూల్ ఏంటమ్మా? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అసలు మనకు టచ్ లేని సబ్జెక్ట్. ఆమె పెళ్లి చేసుకుంటే నేనేం చేస్తానండి? విజయగోపాల్ తెలుసా అమ్మ? నేను ఎక్కడో విన్నాను ఈ పేరు అనుకుంటున్నా. తెలుసమ్మా, అతను చేసుకుంటున్నాడు. ఒక్క నిమిషం ఆగండి, నేను లోపలికి వెళ్ళి వైట్ పేపర్ తీసుకొని కింద సిగ్నేచర్ చేసి తీసుకోండి అని. ఏం కావాలన్నా రాసుకోవచ్చు మీరు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నాకు ఎటువంటి సంబంధము లేదు, నేను ఆలోచించదలుచుకోలేదు కూడా. చింపేసి ఏంటమ్మా అలా అంటావు, నువ్వే పెళ్ళామని చెప్తేనే ఈ పెళ్ళి ఆగుతుంది, నా కూతుర్ని కాపాడు, నా కూతురికి 28 ఏళ్ళ కొడుకున్నాడు అని చెప్పింది. ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు, నా మనవడు, మా అమ్మ కావాలి అని. వీడు 420 గాడని. నేను అన్నా, అదేంటండి, ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే మామూలుగా ఒక చిన్న సైట్ చూడాలంటేనే ఒక కమిటీని వేస్తారు, మరి ఆవిడ లైఫే ఇచ్చేయాలనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏంటి, కరెక్టా కాదని చూసుకోలేదంటే, ఫేస్బుక్లో ప్రేమించుకున్నారమ్మా వాళ్ళిద్దరూ, ఆమెని గవర్నర్ని చేస్తానన్నాడంట, అందుకని ఆవిడ ఇప్పుడు ఎవరి మాట వినే స్టేజ్లో లేదు అని. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు కంప్లైంట్ ఇస్తే పెళ్ళి ఆగిపోద్ది.
సరే పెద్దవాళ్ళు, ఆయన అప్పుడే స్టంట్ వేయించుకొని వచ్చాడంట నా దగ్గరికి వాళ్ళ నాన్నగారు. సరే కంప్లైంట్ ఇచ్చా. ఇస్తే పెళ్ళి ఈరోజు ఒక దగ్గర పెట్టారు, దానికి హెడ్ ఎవరు, అంజనా సిన్హా ఐపీఎస్, ఒక హాల్లో పెట్టారు, అక్కడ క్యాన్సిల్ చేసేసారు. 3 రోజుల తర్వాత అంజనా సిన్హా వాళ్ళ ఇంట్లోనే పెళ్లి చేశారు. ఒక సెంట్రల్ ఆఫీసర్ అయ్యి ఆవిడ చేయకూడని పని వాళ్ళ ఇంట్లో చేశారు పెళ్ళి వీళ్ళిద్దరికి. అప్పుడు నన్ను బయట పెట్టగానే సాక్షి టీవీలో వచ్చింది ఇదంతా. వాళ్ళు అడిగారు, అమ్మ ఎట్లా ప్రూవ్ చేస్తావు నువ్వు వాళ్ళకి పెళ్ళి అయిందని. పెళ్ళి వాళ్ళు చేసుకున్నారు, ప్రూవ్ నేను చేయాలి. సరే వెళ్ళి ఒక దగ్గరికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సినిమాలో లాగా రౌడీలాగా బిహేవ్ చేసి అక్కడ నుంచి ఫోటోలన్నీ తీసుకొని పారిపోయి బయటకు వచ్చేసిన తర్వాత గంటలో అక్కడ మేము ఫోటోలు తీసుకొచ్చేసాం కదా, గంటలో ఆ పేజ్ మార్చేశారు. బట్ అప్పటికే నేను ఛానల్కి ఇచ్చేసాను ఫొటోస్ ఇవన్నీ. వాళ్ళు పెళ్లి చేసుకోవటం, ఇక్కడ గిల్లటం, తాళి కట్టడం, స్వీట్ పెట్టడం, 16 ఏళ్ళ బాలామణి లాగా ఆవిడ ఇతను చేయటం, అవన్నీ ఇచ్చాను. అప్పుడు ఇప్పుడు నేను ఒకవేళ కేసు ఓడిపోతాను, బట్ నేను ఆ రోజే కేసు గెలిచా. వాళ్ళని ఎప్పుడైతే ప్రూవ్ చేశానో నేను అబద్ధం చెప్తున్నాను అన్నప్పుడు నేను ఆ రోజే ప్రూవ్ చేశాను. సో నేను ఆ రోజే గెలిచేసా కేసు, ఏం రిగ్రెట్స్ లేవు. ఇట్లాంటి వ్యక్తి కోసమా నేను మా నాన్నగారితో మాట్లాడాను అని అనిపిస్తుంది ఇప్పుడు. అయ్యో ఏంట్రా బాబు జీవితంలో ఇది ఒకటి మైనస్ అని. ఇప్పుడు సింగిల్ మదర్, మీరు బాబున్నాడు. యా యా హ్యాపీ మదర్. ఆల్ హ్యాపీస్. హ్యాపీ ఐ కెన్ సీ దట్. హ్యాపీ మదర్. సో ఇప్పటికి సడన్గా సో కొన్నిసార్లు ఎలా అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ కమిట్మెంట్ అడుగుతుంది, లేకుంటే ఇవన్నీ ఉంటాయి అనుకున్నప్పుడు, ఇక్కడ కూడా సింగిల్ మదర్ అనుకున్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి చాలా మంది చూస్తారండి, రాయకుండా ఎందుకుంటారు. అసలే ఒకప్పుడు దొరకంది ఇప్పుడైనా దొరుకుతుందేమో నా ఆశ. ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది పూజిత, ఎప్పుడు మారదు, మ్యారేజ్ ఛాన్సే లేదు. సో మీ పక్కన ఇప్పుడు మీ అబ్బాయి అన్నాడు. యా తెలుసా అబ్బాయికి ఇవన్నీ? నాకు మంచి మంచి అడ్వైజ్లు ఇస్తాడు. ఓకే. నేను కోర్టుకి వెళ్ళటానికి రెడీ అవుతుంటే ఏదో బీరువాలో ఎక్కడో ఉందంట, అది చూసి మమ్మీ ఇది పనికొస్తుంది నీకు తీసుకెళ్ళని ఇచ్చాడు. తను ఎక్కడ హర్ట్ అయ్యాడంటే, ఈ పెళ్లి చేసుకున్న ఇన్సిడెంట్ అంతా పేపర్లో వస్తుంది, టీవీల్లో వస్తుంది, ఓ చంపేస్తున్నారు నన్ను జనం. అలాంటి టైంలో అతను ఒక మాట అన్నాడు, తను నా భార్య కాదు, బాబు నా కొడుకే అన్నాడు. కూర్చొని చూస్తూ విన్నాడు, తర్వాత లేచొచ్చాడు. నేను వెళ్తుంటే కోర్టుకి, మా గెలిచినా గెలవకపోయినా నాకు అమ్మ ఒక్కతే ఉంది. బట్ ఇన్ని రోజుల నుంచి నేను అనుకుంటూ ఉండేవాడిని, ఏదో ఒక రోజు అందరూ నాన్న నాన్న అంటుంటారు, నాకు కూడా నాన్న వస్తాడు, నాన్న నన్ను బయటికి తీసుకెళ్తాడు, మేమందరం మమ్మీ నేను నాన్న కలిసి బయటికి వెళ్తాము. ఇట్లాంటి ఆశలు ఉండేవమ్మా నాకు. ఎప్పుడైతే టీవీలో ఈ మాట చెప్పాడో, నానంటే ఇంత పెద్ద తిట్ట అనిపించిందమ్మా. 10th చదువుతున్నాడు అప్పుడు. అంటే నేను అప్పుడు కూడా చెప్పాను, చూడానా ఇది మా ఇద్దరికీ యుద్ధం, నువ్వు కావాలంటే కలవచ్చు, నువ్వు వెళ్ళి చూడొచ్చు, నా దగ్గర ఉన్న నంబర్ ఇస్తా, అది కాదంటే ఎవరినైనా కనుక్కొని తన నంబర్ ఏంటో చూసి నేను ఇస్తా, నువ్వు మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే నిన్ను ఆపే అధికారం నాకు లేదు. మా నువ్వన్నా ఎవరినైనా కనుక్కోవాలి, నేనైతే ఇంటర్నెట్ కొట్టి నేను తెచ్చుకోగలను నంబరు, నన్ను ఎవరు ఆపుతారు, నాకు అక్కర్లేదు. ఒక తిట్టాడు అతను. నా పుట్టుక ఎక్కడి నుండి వచ్చింది మరి, నువ్వు అమ్మ కాకపోతే నేను ఎలా పుట్టాను? కొడుకే, మరి ఎలా పుట్టాను నేను? గాలికి పుట్టానా? నన్ను తిట్టాడు టీవీలో, అందరూ కొన్ని కోట్ల మంది చూసేలాగా తిట్టాడు నన్ను. నాకు అక్కర్లేదు అట్లాంటి నాన్న, నాకు అమ్మ చాలు. వాడికి అమ్మ, బొమ్మ, కుక్క, పిల్లి, నక్క, ఆట, అక్క, అన్నీ నేనే. వాడికి ఏదైనా ఇలా అమ్మా నాకు ఇలా కావాలనిపించింది అంటే అలా అయిపోతాను నేను ఎప్పుడైనా డల్గా ఉన్నట్టు అనిపిస్తే వాడు మా ఐస్ క్రీమ్ తినాలి బయటకు వెళ్దాం పద అంటాడు. వాడికి తెలుసు నేను డల్గా ఉన్నానని. బయటకు వెళ్దాం పద అలా తీసుకెళ్తాడు. హీఈస్ హైలీ మెచ్యూర్డ్. ఓకే, మెచ్యూర్డ్ అంటే అసలు ఈ జనరేషన్లో పిల్లలు అలా ఉంటారు అంటే నా కొడుకుని గొప్ప చెప్పట్లేదు, అందరూ చెప్తుంటారు. మొన్న ఎవరో ఇంటర్వ్యూ చేస్తూ కూడా చెప్తారు, నేను బాబుని చూశాను, అసలు బాబు ఉన్నంతసేపు నేను బాబునే చూస్తున్నాను.
ఎంత బాగా మాట్లాడాడు అసలు మామూలుగా సడన్గా రియాక్ట్ అవ్వడు, అయ్యాడంటే మాత్రం తిరుగుండదు, అలా అవుతాడు. సో మీకు పెళ్ళికి ముందు వరకు నాన్న ఉండేవాడు, అలా తోడుగా ఉండేవాడు. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు. అందరూ అంటారు చెర్రీ తారియన్ తన పేరు. చెర్రీ అచ్చని ఇలాగ ఉన్నాడు అంటాడు, కాదు మా నాన్నగారు లాగా ఉంటాడు. అంటే ఆ 9 months నన్ను చాలా నరకం చూపించాడు అనమాట తను. అప్పుడు ఎప్పుడు మా నాన్నగారునే ఆలోచిస్తూ ఉండేదాన్ని నేను. డాడీ ఉంటే ఇలా ఉండేదాన్ని కదా, ఇలా ఉండేదాన్ని కదా, ఏంటిది ఏంటిది అని మా డాడీ అందుకే అచ్చం డాడీలాగే పుట్టాడు. కానీ నేను డాడీలా ఉంటాను కాబట్టి నాలాగా ఉన్నాడు అనుకుంటారు. బట్ మా రిలేషన్స్ కానీ దగ్గర వాళ్ళందరికీ మాత్రం మా డాడీయే కనిపిస్తారు వాళ్ళు. సో ఇప్పుడు మీరు ఒకటి అనుకున్నారు, ఒకటైంది, అయినప్పటికీ కూడా వదలకుండా ఇండస్ట్రీలోనే ఉన్నారు. లైఫ్లో ఒకటైంది, అయినప్పటికీ కూడా ఆ నాన్న మీ కొడుకు రూపంలో మీతో వచ్చేసాడు, మీతోనే ఉన్నాడు. కొంచెం ఇలా మారినట్టుంది మీరు అనుకున్నటువంటి డైరెక్షన్, సినిమాలు కాకుండా ఇప్పుడు సీరియల్స్. అలా ఏం లేదు, సినిమా కూడా చేయొచ్చు. సినిమాకు నేను చాలా దూరం అయిపోయా కావాలని. అంటే పడాలి కొన్ని, అవి పట్టడం ఇష్టం లేక నేనే వెళ్ళిపోయా పక్కకి, నిజం చెప్పాలంటే. అంటే జీవితంలో దెబ్బతినటం అనేది ఎదుటి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. ఆ అడ్వాంటేజ్కి నేను ఆజ్యం పోయలేను. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దాట్. సో తర్వాత కూడా నేను ఒక 2 years అలా ఉండిపోయా ఏం చేయకుండా. ఇట్లా లీడ్ ఇండియాకి వెళ్ళటం, అక్కడ ఉండటం. దాని తర్వాత ఐటీకి వెళ్ళా. ఐటీలో ఇన్స్టిట్యూట్స్ పెట్టి పిల్లలకి భూమిలో ఉన్న కోర్సెస్ ట్రైనింగ్ ఇవ్వటం అమీర్పేటలో. దాంట్లో పూజా టెక్నాలజీస్ అంటే ఎక్కడికో వెళ్ళింది. పూజా ఐటీ సొల్యూషన్స్ అంటే కంపెనీ వాళ్ళు లేచి ఎదురొచ్చేవాళ్ళు, అంత మంచి స్టూడెంట్ని ఇస్తారు మీరు అని, అంత మంచి పేరు వచ్చింది. అక్కడ పార్ట్నర్ మోసం చేశాడు మళ్ళీ. అప్పుడు అనుకున్నా ఏంటి ఇవి తప్ప ఇంకేం ఉండవా మనకి, ఎక్కడికి వచ్చినా మనతో అడ్వాంటేజ్ తీసుకోవటం, మనల్ని ముంచేయటం ఇదేనా అని. అప్పుడు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళా. వాట్ ఈస్ దిస్, ఎవ్రీవేర్ ఇలాగే అవుతుంది ఎందుకని అని. దెన్ లీడ్ ఇండియాకి వచ్చా. అక్కడ అబ్దుల్ కలాం గారి సూక్తులు, ఆయన కరికులం చదివిన తర్వాత అరే లైఫ్ అనేది నథింగ్ అనిపించింది. అసలు ఇవన్నీ వేస్ట్, అసలు ఏమీ కాదు ఇదంతా. ఏదో చేయాల్సింది అంటే అలాంటి పని చేయాలి. నా డ్రీమ్ ఏంటి, ఇండస్ట్రీ, అదే నా డ్రీమ్. ఇవన్నీ కాదు అని మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చా. ఇప్పుడు సీరియల్ చేసినా కూడా నాకు ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పేరు వచ్చిందో సీరియల్స్లో కూడా అలాగే వచ్చింది. ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్ ఉంది కదా, అబిత కుచలాంబ, కుచ్చు, అసలు ఒక ఊపు ఊపింది. అది కూడా సడన్గా ఎందుకు ఆపేశారు. ఎందుకు ఆగిపోయింది అలా? అది వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు, కానీ నాకు తెలిసి ఏదో హీరో వల్ల అని వచ్చింది టాక్. మరి అవును కాదో నాకు తెలియదు. ఆల్ ఆఫ్ యూ సడన్ ఈవెన్ ఒక 10 రోజుల ముందు కూడా కాదు, రేపు ఆగిపోతుందనగా ఇవాళ చెప్పటం. అలాగా ఏదో ఛానల్కి ప్రాబ్లం వచ్చి ఆపేశారు. అది ఇంకా వేరేది ఇంకా కమిట్ అవ్వలేదు నేను. అలాంటివి రావాలి మళ్ళీ. సో ఐఎమ్ వెయిటింగ్. ఏ ఆఫర్ వచ్చినా ఏదైనా రెడీ? ఏదైనా అంటే ఎలా చేస్తామండి, మనకు నచ్చాలి కదా, మనకు నచ్చింది వస్తే చేస్తాను. ఏదైనా అంటే ఇప్పుడు చాలా వచ్చినాయి, అలా కాదు. మనకంటూ ఇంపార్టెన్స్ ఉండాలి. మనం చేస్తే పూజితను ఎందుకు పెడతారు, నెగటివ్ క్యారెక్టర్, కానీ నా కళ్ళు బాగా పలుకుతాయి అంట. సో అలాంటివి పెడతారు, కళల్లో భావం. నెగటివ్ రోల్స్ ఎక్కువ ఉంటాయి. ఇది ఏంటంటే నవరసాలు ఉన్న క్యారెక్టర్ నేను చేసింది మొన్న. సో ఇప్పుడు అందరూ మళ్ళీ అలాంటి క్యారెక్టరే కావాలి అని చూస్తారు, అది కరెక్ట్ కాదు. అవును, ఒకసారి పడ్డ క్యారెక్టర్ మళ్ళీ ఎలా పడుతుంది, అది ఎందుకో. ఒక మూమెంట్లో షీఈస్ ది మెయిన్ అనమాట, మొత్తం గేమ్కి తనే లీడ్. ఆమె లేదు అంటే ముందుకు పోదేమో అన్న మూమెంట్ కూడా వచ్చింది దాంట్లో. అలాంటి మూమెంట్ ఫేస్ చేసిన క్యారెక్టర్ అది. రియలీ ఐఎమ్ గ్రేట్లీ థ్యాంక్ఫుల్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ టు ద ఛానల్ ఆల్సో. చాలా మంచి క్యారెక్టర్ వస్తే మళ్ళీ అలాంటివి కాకపోయినా. బట్ అది అబ్రప్ట్గా అది కూడా ఆగిపోయింది. సో ఇన్ని ఎదురు దెబ్బలు, ఇన్ని ఆటుపోట్లు, ఇవన్నీ ముందుకెళ్ళడానికి మొండి పట్టుదలతో పాటుగా ఒక ధైర్యం అనేది కూడా ఉండాలి కదా. ఆ ధైర్యాన్ని ఎవరు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి ధైర్యంగా ఉంటానండి నేను. ఒకరి ఇన్ఫ్లుయెన్సే లేదు నా మీద. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ధైర్యంగా తీసుకుంటా, తప్పో ఒప్పో తీసేసుకోవటమే, ఎవ్వరు అనేది ఏమి ఉండదు. ఇప్పుడు
బాబు ఉన్నాడు అన్న మాట తప్ప ఆ, మామూలుగా నేను తీసుకున్న డెసిషన్స్ చెర్రీకి కూడా తెలుసు. ఆ, మీ అమ్మాయి ఇలా తీసుకుంది అని ఎవరైనా అన్నారు అనుకో, తీసుకుంది కదా, దాంట్లో కొత్త ఉంది, తీసుకుంటుంది అంటాడు. అంతే తప్ప ఎక్కడి నుంచి అబ్జెక్షన్ రాదు. అలాగే భయం అనేది నాకు చిన్నప్పటి నుండి లేదు. ఓకే, అంత దూరంలో ఉండుంటుందేమో నాకు. ఎంత నన్ను ఏదో చేస్తారు అన్న భయం మా అబ్బాయికి ఉంది, నాకు లేదు. ధైర్యంగానే ఉన్నాను. భక్తి ఎక్కువ, బాగా. చాలా పూజలు నాన్నగారు నేర్పారు, బాగా చేస్తాను, పూజలు ఎక్కువ చేస్తాను. రోజు ఎవ్రీడే 2 hours చేస్తాను. మార్నింగ్ పూజ చేయకుండా బయటికి రాను. బాగా దండం పెట్టుకొని బాగా దేవుడిని, అందరూ బాగుండాలి. నమ్మకాలు కూడా ఎక్కువ అంత లేదు మరి. పూజ చేస్తాను. నమ్మకం అంటే మనం చేసే పని గట్టిగా మనం చేసామంటే పని అవుతుంది, అంతే తప్ప పూజ వల్ల అవుతుందని. పూజ అనేది మనకు ఒక మనశ్శాంతి. ఆ మూమెంట్లో వేరే ఏ ఆలోచనలు రావు. ఒక భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు, నీతో ఉన్న కాసేపు నేను హాయిగా ఉన్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది. బయటికి రాగానే ఆలోచనలు వచ్చేస్తాయి. వంట చేయాలి, అది చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, బయటికి వెళ్ళాలి, ఇవన్నీ పనులు తర్వాత వస్తాయి. బట్ పూజ చేసేటప్పుడు మాత్రం దేవుడే కనిపిస్తాడు, ఇంకేం ఉండదు. కాకుండా మెళ్ళో ఒక నల్ల తాడు ఉంది, చేతికి కూడా ఎర్ర తాడు ఒకటి. ఇదేమో దిష్టి అంటండి, మా అక్కేసింది దిష్టి తగులుతుందని. ఇదేమో దేవుడిదండి. రెండు ఉన్నాయి అక్కడ, నల్లది ఒకటి ఉంది, ఇది లక్ష్మీదేవిదండి. ఒక వ్రతం చేస్తే కట్టారు. ఇదేమో ఇది చాలా మంచిదంట, వేసుకోవాలి అని చెప్పి ఒక స్వామీజీ వేశారు, అంతే. సో ఇప్పుడు మనం అన్ని ఆటపోట్లు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు మీకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, సర్కిల్ ఉంటుంది. పర్లేదు పూజ, మేము ఉన్నాము. ఎంతమంది ఉన్నారు అలా? ఎవరు లేరు. ఎవరు లేరా? ఇండస్ట్రీలో, పర్సనల్గా, ఫ్యామిలీలో? అక్క, తర్వాత అక్క పాప, డాక్టర్ పాప, తిరుపతిలో ఉంటుంది. మై బెస్ట్ ఫ్రెండ్ ఐ కెన్ సే ఆ పాప. మీ కాంటెంపరీస్ కావచ్చు, మీతో పాటు సినిమాల్లో చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరు లేరు. ఇండస్ట్రీ నుంచి ఎవరు లేరు. ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు, ఎవరు లేరు. ఎందుకలా? పూజ వాళ్ళతో అందరితో కూడా నేను అందరితో మాట్లాడతాను, అందరితో హ్యాపీగా ఉంటాను. బట్ ఎవరు నాకు థిక్ అవ్వలేదు. అంటే నా మెంటాలిటీ వాళ్ళకి కరెక్ట్ కాదు. ఎందుకంటే మొహాన్ని చెప్తాను కదా, అది కరెక్ట్ కాదు వాళ్ళకి. బట్ నేనేం చెప్తాను, ఇప్పుడు మేకప్ టిప్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి పూసేస్తుంటారు టపా 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 అని. మేకప్ చేసుకునేటప్పుడు కటింగ్స్ ఉంటాయి ఒరిజినల్గా. ఆ కటింగ్ చేస్తేనే మనకు ఒక ఫేస్ వస్తుంది. అది ఒరిజినల్గా మనకు ఇండస్ట్రీకి కావాల్సిన ఫేస్ అది. ఇప్పుడు అలా ఉండదు, పూసేస్తారు, బాగా పూసేసుకొని ఏమంటే తగిలిచ్చేసుకొని వస్తుంటారు. అప్పుడు నాకేం కనిపిస్తుంటే ఆ కటింగ్ లేనిది కనిపిస్తూ ఉంటుంది చూడంగానే. ఈ కటింగ్ పోతే ఈ అమ్మాయికి ఇది తగ్గుతుంది, ఈ కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, ఇక్కడ డెప్త్ పెంచాలి, ఇలాంటివన్నీ నాకు అవసరమా? నేను చెప్తా, అమ్మ అది పెంచుకో బాగుండదు, లేకపోతే నీకు అలాంటివి చెప్పినవే వాళ్ళకి వచ్చి ఉంటాయి ఆల్రెడీ. ఈ కళ్ళు ఏంటి అలా ఉన్నాయి, నీకు ఏంటి ఇలా ఉన్నాయని. బట్ ఆ చెప్పటం అనేది వాళ్ళకి బాధ అనిపిస్తుంది. నేను ఇంకా టిప్స్ కాదు, నా దగ్గర ఏమైనా ఉంటే అది కూడా ఇస్తా, ఐటమ్ ఇది రాసుకో, ఇది బాగుంటుంది, దీనివల్ల రాదు అని. నేనేం డబ్బులు తీసుకోను, అలాగా ఇచ్చేస్తా. బట్ సెట్ అవ్వను. అన్నాను కదా, అనుకుంటూ ఉండలేను. నేను అనుకుంటా నాకు ఎందుకు వచ్చిన గోవాలని కూర్చోవచ్చు కదా నేను అని. మామూలుగా గేమ్ ఆడుకుంటూ ఉంటా ఎప్పుడు. నేను ఏం ఆడతారు? ఏం గేమ్? క్యాండీ క్రష్ ఆడుతుంటా. ఓకే, ఇంకా అక్కడే ఉన్నారా? ఇంకా మీరు ముందుకు వెళ్ళలేదు, క్యాండీ క్రష్ దగ్గర ఆగిపోయారు? అంటే ఆ ఒక గేమ్ ఆడేసరికి లేపుంటారు, ఇంకేం ఆడతాం వేరే గేమ్. షార్ట్ గ్యాప్, ఆ గ్యాప్లో ఒక్కటి కూడా ఫినిష్ అయి ఉండదు. ఓకే, ఇప్పుడు 32 yearsగా అశోక్ కుమార్ గారు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళు ఫ్రెండ్సా, పరిచయమా, ఏంటది? ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కో ఆర్టిస్ట్గా తెలుసు. తర్వాత మేము కళంకిత అనే దాంట్లో నేను అశోక్ చేశాము. నేను హీరోయిన్, తను ప్రొడ్యూసర్. దాంట్లో ఆ జర్నీ ఎక్కువ ఉండింది. తర్వాత కూడా ఈరోజు కూడా నా ఆప్యాయంగా ఎరా పూజీ, నా డార్లింగ్, నా బుజ్జి ఇట్లా పిలుస్తాడు తను. సో దాంట్లో ఎవరైనా వీళ్ళు ఏంటి డార్లింగ్ అన్నాడే అన్న ఆలోచన ఎవరికైనా వస్తుందేమో, కానీ అదొక ఆత్మీయత అంతే. నాన్నలేరు కదా, సో నాన్నలాగా పిలిచేవాళ్ళు ఉన్నారు అని. బట్ నీకేం జరిగినా నేను ఉంటాను అట్లా కాదు. ఫ్రెండ్ ఎవరు లేరు, నాకు నేనే ఉన్నాను. మీ చెర్రీ ఉన్నాడు, ఇప్పుడు చెర్రీ ఉన్నాడు. చెర్రీని కూడా ఇన్వాల్వ్ చేయను ఎప్పుడు. నేను ఒకటే చెప్తా, చూడు నిన్ను చదివించడం వరకు నా బాధ్యత,
నీకు ఉద్యోగం రావటం అనేది నీ బాధ్యత. అంటే నువ్వు పర్సంటేజ్ ఎక్కువ తెచ్చుకుంటే నువ్వు అడగకుండానే నీకు ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు మనకున్న ఆస్తి అంతా పోయింది, ఒకరి ద్వారా వెళ్ళిపోయింది, అది నీకు తెలుసు, అంతా తెలుసు. అది వస్తుందా రాదా అనేది దేవుడికి తెలుసు. అది రావాలి అనేది మన ఆశ. రాలేదనుకో నీ చదువే నీకు ఆస్తి, అది తెచ్చిపెడుతుంది. ఇదే కావాలను అలాగే ఉంటాడండి. అది కావాలి ఇది కావాలి అని ఉండడు. నాకు ఇది ఉంది, నాకు ఇది వస్తుంది అని ఉండడు. ఓకే, ఏముందో దాంట్లో ఉంటాడు, చక్కగా ఉంటాడు. తను కూడా తన లైఫ్ స్టైల్ బాగా పెట్టుకున్నాడు. ఇలా ఉండాలి నేను, ఇంతే, ఈ లిమిట్స్ దాటకూడదు, అలా ఉంటాడు. సో ఒక పెద్ద ఎసెట్ నాకు. నేను ఎప్పుడు దేవుడి ముందు కూర్చొని మామూలుగా వినాయకుని బాగా తిడతాను నేను. మాట్లాడతారా అని అడగబోదన్నాను, మీరు తిడతానని చెప్తున్నారు. మీరు మాట్లాడతారంటే వంట చేసేటప్పుడు అప్పుడంతా చెప్తూ ఉంటా, అన్ని దేవుళ్ళతోనే మాట్లాడుతుంటా, మా డాడీతో మాట్లాడుతుంటా, వినాయకుడిని తిడుతుంటా. ఎప్పుడైనా బాగా లడ్డూలు పెట్టినప్పుడు మాత్రం బాగా నవ్వుతూ ఉంటావు, లడ్డూలు పెట్టిన రోజు ఇలా పెట్టుకొని చూస్తావు, ఏం చేస్తున్నావు అసలు, ఒక్కటన్నా పనికొచ్చే పని చేస్తావు, ఒక్కటి చెయ్యవు, ఏది అడుగుతానో అది చేసావా అసలు నువ్వు అని ఇలా తిడుతూ ఉంటా. నేను వచ్చానంటే వాళ్ళు ఎలా ఉంది, మూడు బాగానే ఉందా అని చూస్తుంటాడు ఆయన. తిట్లు పడతాయా లేకపోతే లడ్డు పెడుతుందా అని. ఓకే ఓకే. సో అలా ఈరోజు ఎలా ఉంది మూడ్? బాగుందండి, చాలా బాగుంది కదా. ఇవాళ ఇంటర్వ్యూకి వస్తున్నాను అన్నప్పుడు నిజం చెప్పాలంటే నేను చాలా నెలలు అయిపోయింది ఇంటర్వ్యూలు మానేసి. ఎందుకు అంటే కెలుక్కుంటూ ఉన్నట్టు అనిపిస్తుంది. వదిలేసాం మనకెందుకు అన్నప్పుడు మళ్ళీ దాన్ని అడుగుతాం, దాన్ని చెప్తాం. మనం తప్పు చేసాం, తప్పు కనిపిస్తుంది, నేను తప్పే చేయలేదు అని చెప్పుకోవాలనుకున్న దాన్ని తప్పు చేశాను అని చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఎందుకు ఇవన్నీ అన్న దీంట్లో అనిపించింది. బట్ చాలా రోజుల తర్వాత సరే అందరిని ఒకసారి పలకరిద్దాం. మామూలుగా వ్యూయర్స్ కానీ ఆడియన్స్ కానీ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, నేను వచ్చానంటే ఒక నిజంతో వస్తాను, అబద్ధం చెప్పను అని. వాళ్ళు నాకు ఇచ్చిన వరం అది. వాళ్ళని పుస్తక గారు మాట్లాడుతున్నారంటే ఏదో పట్టుకొచ్చారు, నిజం ఉంటుంది, చెప్పండి చెప్పండి అని కింద ఉంటాయి కామెంట్స్. అయితే ఇప్పుడు మనం కెలుక్కోలేదు, ఊరికెలా రబ్ చేసినట్టున్నాం. ఇన్ ద సెన్స్ వాట్ ఐ మీన్ టు సే ఈస్, ఒక డైరీలో కొన్ని పేజీలు తీసేయాలి, కానీ డైరీలో అది కనిపిస్తుంది, పేజీలు తీసేసినట్టుగా కనిపిస్తుంది కదా. ఆ కనిపించకూడదు, ఏదో ఒక దరిద్రం అనుకున్నాం మనం, అది కనిపించకుండా ఉంటేనే బాగుంటుంది, కానీ కనిపిస్తుంది. కనిపించేంత తప్పు చేసాం మనం, అంత బాగా చింపాం పట్టిదాన్ని అని, అది కనిపిస్తూనే ఉంటుంది. ఏదో లైట్గా తీసేసి ఇలా అంటే ఏదో ఇట్లా తిప్పేసినప్పుడు కనిపించలే అనేలాగా లేదు. లెట్ ఇట్ బి అని వదిలేస్తే అది అలా కలిసిపోయేది. ఇది ఒకవేళ నేను మర్చిపోయినా ఎక్కడికైనా వెళ్తాను కదా, అమ్మా మీ ఇంటర్వ్యూస్ బాగుంటాయమ్మా, అమ్మా మీకు తప్పకుండా మీకు మంచి జరగాలమ్మా, మంచి జరుగుతుందమ్మా, మీకు దేవుడు మీ వైపే ఉంటాడమ్మా, ఇలా చెప్తారు కదా. షో అనుకుంటా. అసలు శ్రీకాళహస్తికి వెళ్ళాము దర్శనానికని, దేవుణ్ణి చూడట్లేదు, ఇలా తిరిగిపోయారు రివర్స్. నేనుంటే నాకు ఆ భయం పట్టుకుంది, స్వామి నా తప్పు కాదు ఇది అని. అమ్మ దేవుడి దగ్గరికి వచ్చారు, దేవుణ్ణి చూడండి, నన్ను చూసి మీరు అలా డిస్టర్బ్ అవ్వద్దు ప్లీజ్, నాకు పాపం వస్తుంది, బయటకు వచ్చాక మాట్లాడదాం, ముందు సెల్ఫీలు కూడా తీసుకుందాము, ఇప్పుడైతే ముందు దేవుణ్ణి చూడండి. బయటకు వచ్చాక నిజంగా వాళ్ళంతా జనం అంత చూశారు నా బాధ, ఆ పెయిన్. నువ్వు మాట్లాడింది అంత రియల్గా మాట్లాడేవమ్మా. అప్పుడు అనుకున్నా పోన్లే, నన్ను ఓదర్చడానికి మా నాన్న లేరు, నాన్నుంటే నాన్న గుండెల మీద పడుకొని ఏడ్చేదాన్నేమో. బట్ జనం అంతా దగ్గరకు తీసుకున్నారు, అంతకంటే ఏం కావాలి, మేమంతా ఉన్నాం. మీరు అడిగారు కదా ఒక్కరైనా లేరా, అంతమంది ఉన్నారు, చాలు. ఒక మాట ఉంది వాళ్ళు చెప్పటానికి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మనిషే ఉండాలి అని, బాధ తీర్చడానికి ఒక మనిషే ఉండాలని లేదు. ఎంతో చాలామంది తెలుసు నాకు ఇండస్ట్రీలో, 34 ఏళ్ళు ఇండస్ట్రీకి వచ్చి, తెలీదా? తెలుసు. బట్ ఎవరిని కూడా హద్దు దాటింది లేదు, అంత మాట్లాడింది లేదు. కనిపించినప్పుడు మాట్లాడతాను బాగా. ఒక్కొక్కసారి ఇలా బాధలో ఉన్నప్పుడు, డౌన్ అయిపోయినప్పుడు వి నీడ్ ఏ షోల్డర్ అనిపిస్తుంది, పక్కన ఎవరైనా ఉంటే బాగుంది. నా కొడుకున్నాడుగా, నా కొడుకు మించిన షోల్డర్ ఎక్కడ వస్తుందండి, భలేవారే మీరు. మా అబ్బాయి ఉన్నాడు చాలు. ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు, చిన్నప్పుడు కూడా వాడి మీదే పడుకునేదాన్ని. ఇంకోటి తెలుసా మీకు, ఆ బుజ్జి చేతులతో నాకు బువ్వ పెట్టేవాడు. ఇప్పుడు కూడా అంతే, బువ్వ పెడతాడు చక్కగా కలిపి, మా దా పెడతానని. మా ఇద్దరికి గిన్నెలో కలుపు తినే అలవాటు. ఒకే దాంట్లో తినేస్తారు, ఒకే దాంట్లో. నేను వాడికి పెడతాను, వాడు నాకు పెడతాడు.
బుజ్జి బుజ్జిగా పెడతాడు, ఏవో చెప్తూ ఉంటాడు, అవన్నీ వినాలి. కట్ చేయకుండా వినాలి. చిన్నపిల్లల్ని పెంచడం చాలా కష్టం. నిజంగా చెప్పాలంటే నా జీవితంలో పిల్లలంటే ఇష్టం లేదు నాకు. ఇప్పుడు ఇందులో చిన్నపిల్ల ఎవరు? మీరా? నేను. చెర్రియా? నేను మీరే కదా. నేనే ఎప్పటికీ నేనే. ఇంట్లో అందరికంటే చిన్నదాన్ని నేనే. మా వంశం అంతా కూడా నన్ను ఈ రోజుకి అలాగే చూస్తారు. మా బాబు వచ్చాక మా బాబు కూడా అలాగే చూస్తారు. మీ నాన్న కదా వచ్చింది. వచ్చింది నాన్న కాబట్టి తెలుసు. ఎంత ఏమో తెలీదు, నానే అలా చూస్తాడు. ఇంకేదో కావాలను, ఇంకెవరో వచ్చి ఓదార్చాలను అనిపించదు. ఇది చాలా అనిపిస్తుంది. యప్. సో బోల్డ్ అంత లాంగ్ స్టోరీ. యా యా జరిగిపోయింది. సరీ, ఇఫ్ ఐ మేడ్ యూ. నో 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 నో, నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. అది స్క్రాచింగ్ ఆర్ లైక్ గోయింగ్ డీప్ ఇన్సైడ్? నో, నథింగ్ లైక్ దట్. సి, ఒక్కసారైనా బయటికి రావాలంట లోపల ఉన్నది. ఆ బయటికి వచ్చేస్తే మళ్ళీ ఒక 2 ఏళ్ళకి హాయిగా ఉంటుంది, నిండిపోయి ఉంటుంది కదా, ఎక్కడ చెప్పుకోవటానికి. ఫ్లష్ అవుట్ చేసేసుకుంటూ ఉండాలి. ఎవరితో ఈ టాపిక్ మాట్లాడడం, ఎవరితో మాట్లాడడం, ఎవరు నన్ను మాట్లాడరు, ఎందుకంటే హర్ట్ చేస్తామేమో అన్న భయం వాళ్ళకు ఉంటుంది. అమ్మాయి నవ్వుతుంది, హ్యాపీగా ఉంది, తను ఎవరిని పట్టించుకోకుండా ఉంది, ఇలాంటప్పుడు ఎందుకు అలాంటివి మాట్లాడటం. కొంతమంది తెలియనప్పుడు అడుగుతారు, ఏమనుకోకుండా చెప్పి మళ్ళీ లాస్ట్లో ఉంటారు, నీలాగా ఉండాలని కోరుకుంటాం మేము లైఫ్ అంతా. చాలామంది ఈ లీడ్ ఇండియాలో నేను చేసిన తర్వాత ఆడపిల్లలందరికీ ధైర్యం నేనే, అందరికీ ఇన్స్పిరేషన్ నేనే. బతికితే పూజా దీదీలాగా బతకాలి అంటారు. ఓకే ఓకే, గ్రేట్ కాంప్లిమెంట్. డెఫినెట్లీ. చిన్న పిల్లలు పైగా. నేను అదే అంట, నేను పడిపోతే నన్ను చేయి పట్టుకొని లేపుతారంటే, మీరు పడిపోరు పూజా దీది, మీరే నిలబెడతారు అందరినీ అంటారు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే మనం ఎక్కడ తొణకలా. ఇది అలాగే ఉంది, దేవుడి దయ అలాగే ఉండాలి నేను. సో ఇప్పుడు మీరు తెలుగు అమ్మాయిల కోసమో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలనుకుని ఉత్సాహపడుతున్న వాళ్ళ కోసమో, పేరెంట్స్ కోసమో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే బోల్డ్ అని ఇష్యూస్ మీరు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తున్నారు, స్టిల్ దట్ ఈస్ ఆన్. ఏం చెప్తారు వాళ్ళకి? నేనేం చెప్తాను అంటే, టాలెంట్ ఉన్నప్పుడు కరెక్ట్గా ఎక్కడ వర్కౌట్ ఉంది చూసుకొని రావాలి, కానీ వేరే దీనికోసం ఎక్కడ టెంప్ట్ అయినా కూడా లైఫ్ వెళ్ళిపోతుంది. పేరెంట్స్ తలెత్తుకోలేరు. అండ్ పేరెంట్స్ని దగ్గర పెట్టుకొని చేయటానికంటే ఇండస్ట్రీ అలాంటిది కాదు. మన పక్కన ఎవరైనా ఉన్నారంటే మనకు వేషం కాదు కదా, మన మొహం కూడా చూడరు, అలాంటిది ఇండస్ట్రీ. ఇప్పుడు అమ్మాయిలకు మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నేను ఎవరిని హర్ట్ చేయాలని ఇలా చెప్పట్లేదు, వాళ్ళకి అవకాశం కావాలంటే ఎలా ఉండాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు. నేను చూస్తుంటాను కదా, ఆ ఏబిసిడీలు మనకు రాలా, వాళ్ళకి A to Z వచ్చు. సో మన అడ్వైస్ వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను కదా, అమ్మో దే ఆర్ వెల్. ఒకరి అడ్వైస్ కోసం వెయిట్ చేసేంత టైం వాళ్ళ దగ్గర లేదు. దే టేక్ డెసిషన్స్ అండ్ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, వాళ్ళ లైఫ్ కాబట్టి వాళ్ళు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇలాగే చెయ్యాలి అని మనం చెప్తే మనం పాత తరం ఆవిడ అంటారు. ఓల్డ్ స్కూలే కదా మీది? కాదు, స్కూల్ మంది అదే. ఆ మాట మనం ఎందుకు అనిపించుకోవటం? మనం చెప్పింది ఎలాగా వాళ్ళు చేయరు, నాకు చెప్తే నేనే చేయను, ఇంక వాళ్ళు ఏం చేస్తారు? సో మనం ఎందుకు చెప్పటం? అనవసరంగా చెప్పడం కూడా దండగేనండి. చిన్న చిన్న టిప్సే తీసుకోరు పిల్లలు, బట్ దెబ్బ తిన్నప్పుడు బాధపడతారు. అప్పుడు అయ్యో పాపం ఇలా అయింది అని మనం ఫీల్ అవ్వాలి. అలా అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బట్ దుడుకుంటుంది ఇప్పుడు, ఇది చేసేయాలి అన్న ఆలోచన తప్ప ఇది చేయటం వల్ల ఏమవుతుంది ఫ్యూచర్ అనేది లేదు. ఆ ఆలోచన ఉండాలి, ఎందుకంటే మనం దెబ్బతిన్నాం కాబట్టి మనకు తెలుసు. సో ఇప్పుడు మీరు ఈ ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఇయర్స్ జర్నీలో మీరు ఫేస్ చేసినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్, ఎక్స్పీరియన్సెస్, అవి ఇప్పటికి తగ్గాయా, పెరిగాయా? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యూ, ఓవరాల్గా ఇండస్ట్రీలో అలాంటిది తగ్గిందంటారా, పెరిగిందంటారా, ఎలా ఉందంటారు? నేను వినేదాన్ని బట్టి పెరిగిందనే అనుకుంటున్నాను. వింటూ ఉంటాం కదా, విన్నదాన్ని బట్టి అవునా ఇంకా ఇలా ఉందా అనుకుంటాం, కానీ బయటికి కనిపించకుండా. అంటే ఇప్పుడు నేను చెప్పేది అదే, ఓపెన్ అవ్వాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు నాకు ఒకటి జరిగిందండి, నేను ఓపెన్ అయ్యాను అనుకోండి, ఇంకొకళ్ళకి జరగదు. ఇండస్ట్రీ అయితే ఏమైంది ఇది అని. ఇప్పుడు ఒకసారి చెన్నైలో వరలక్ష్మి ఎంత ఓపెన్గా చెప్పింది, తనకి ఇబ్బంది వచ్చింది అని. అలా చెప్పుకోవాలి ఇబ్బంది వస్తే.
వాళ్ళకి అసోసియేషన్స్ ఉంటాయి, అక్కడ హెడ్స్ ఉంటారు. డెఫినెట్గా మంచి జరుగుతుంది. ఇప్పుడైతే నేను కూడా ఉన్నాను మాలో, రైట్ ప్యానల్లో నేను కూడా ఉన్నాను. మాకు ఇంతవరకు ఏది రాలేదు అలాగా. బట్ ఎవరికైనా వచ్చినా కూడా ఓపెన్ అవ్వండి. నోరు తెరిస్తేనే కదా తెలిసేది. అమ్మకైనా ఆకలి అంటేనే కదా తెలిసేది. నోరు తెరవకుండా నాకు ఆకలిస్తే నువ్వు అన్నం పెట్టలేదంటే అదేం పని? కరెక్ట్ కాదు. మనం చెప్తేనే తెలుస్తుంది. ఆ తెలియటం అనేది నా గురించి అభియోగం అనుకోండి, నేను ఎలాంటి దాన్ని అనేది తెలుస్తుంది జనాలకి. ఇంకొకళ్ళు జాగ్రత్త పడతారు, అమ్మో దగ్గర కూడా వెళ్ళకూడదు అనుకుంటారు. సో అలాంటి అవకాశం మనమే ఇవ్వాలి. నాకు జరిగింది ఎందుకు, ఇక్కడ వినాయకుడి బొడ్డులో వేలు పెట్టడం కాదు, జనానికి మంచి జరగాలి అనుకోవటం చూసుకోవాలి. నాకు కుట్టింది కాబట్టి ఎన్ని కుట్టాలి అనేది అది స్వార్థం. ఇది అలా కాదు, అందరికీ జరగాలి, అందరికీ తెలియాలి ఇలాంటిది అనేది మంచి పని. సో పూజిత గారి గురించి మనం బోల్డ్ విషయాలు మాట్లాడుకున్న తర్వాత పర్సనల్ విషయం ఒకటి మాట్లాడుకోవాలి. ఇంకేం పర్సనల్ అండి బాబు, అడిగేశారుగా. ఇప్పుడు మా స్టూడియోలో ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నప్పుడు మా ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ఒక మాట అన్నారు, పూజిత గారి ఏజ్ ఎంత, ఏం తింటారు, అసలు అక్కడే ఆగిపోయారు. 32 years ఇండస్ట్రీ కదా, ఏజ్ అడగొద్దు, అడగట్లంటే ఏం తింటారు అనేది అక్కడే ఆగిపోయారంటే ఎప్పుడైతే వెరీ ఫస్ట్ టైం పూజితాన్ని చూసారో అలాగే ఉన్నారు. బట్ ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కదా. నేను అన్నీ తింటాను, నేను డైట్ చేయను. నాకు అన్నీ ఇష్టమైన ఫుడ్ నేనే వండుకుంటాను. నేను ఎవరితో వండించను. మా ఇంట్లో కూడా అందరికీ నేను వండిన ఫుడ్డే ఇష్టం. పచ్చళ్ళు ఎక్కువ తింటాను, బండ పచ్చళ్ళు అవి, కాయగూరలు ఇంకా పెట్టుకోవాలి కొత్త ఆవకాయ కదా. ఇప్పుడు ముక్కల పచ్చడి పెట్టాను. ఫస్ట్ ముక్కల పచ్చడి తింటాం ఈ 15-20 రోజులు. దాని తర్వాత ఆవకాయ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో పెడతాం ఆవకాయ. పండుమిరపకాయ పచ్చడి పెట్టేసాం, ఆల్రెడీ అయిపోయింది. ఇట్లా పచ్చళ్ళన్నీ పెట్టుకుని ఆకుకూరల పచ్చళ్ళు, కూరగాయల పచ్చళ్ళు కూడా ఆకుకూరలతో కూడా పచ్చళ్ళు చేస్తా. ఎంత బాగుంటాయో, ఓకే, చాలా బాగుంటాయి. అవి వేసుకొని పెద్ద నెయ్యి తినను, పెరుగు కూడా తక్కువ తింటాను, పచ్చళ్ళు తింటాను, బాగా చేస్తాను వంట, సూపర్గా చేస్తాను. సో పప్పు తింటాను ఎక్కువ, ఇష్టంగా తింటాను. వడియాలు అలాంటివన్నీ పెట్టుకొని తింటాను. ఇది తినకూడదు, ఇది ఆయిల్ ఫుడ్ అదంతా ఏం లేదు, నేను చక్కగా తింటాను. డైట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఓవర్గా అన్నీ తింటాం కాబట్టి, డైట్ చేయటం వల్ల ఒక్కసారి సడన్గా నువ్వు తినలేదంటే ఇవన్నీ జారిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక మూమెంట్లో బొద్దుగా ఉన్న మన హీరోలు అందరూ ఏమయ్యారు చూసారా, ఈకలు పిగేసిన కోళ్ళలాగా అయిపోయారు. అసలు ఒక్కొక్కరిని చూస్తే ఏంటిది, పేరు చెప్పేదాకా నాకు ఆ హీరోని తెలియలేదు, అసలు నేను పోల్చుకోలేదు. ఇదేంటి ఇలా ఉన్నాడు చిచి అనుకున్నా. అంటే ఓవర్ డైట్ చేయటం వల్ల ఆ మనిషికి మనకు దేవుడిచ్చిన చామ్ పోద్ది. చెయ్యాలి, ఎప్పుడు చేయాలంటే తింటున్నాం కదా అని అదే పనిగా తినటం కాకుండా కొంచెం తినాలి. బట్ నేనే కొంచెం కాదండి, మామూలుగా అన్నం తింటాను, చిరుతిళ్ళు ఎక్కువ తింటా, నేనే చేస్తాను. జంతికలని మేము చెక్లాలు అంటాము, నేను చేసి పెట్టుకుంటాను ఒక డబ్బాలో. ఈవినింగ్ స్నాక్ అది తింటాను. ఇంకా మార్నింగ్ జావ తాగుతాం, రాగి జావ విత్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఉంటారు దాంట్లో, ఆ పౌడర్లో, ఆ పౌడర్ మిక్స్ చేసి పెట్టుంటారు. అది తాగితే ఇంక టిఫిన్ మీదకి ఏమి వెళ్ళదు, బ్రేక్ఫాస్ట్ తినాలి అన్న ఇదేమి ఉండదు. భోజనం అన్నీ తింటాను. రాత్రి అన్నం తినాలంటే అన్నం తింటా, లేదంటే నాకు కావాల్సిన వేడిగా చేసుకుని ఏమైనా టిఫిన్స్ తినేస్తాను, అంతే. యూజువల్గా ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి దే నీడ్ టు మెయింటైన్ దట్ గ్లామర్. చాలా వరకు మేము డైట్ చేయాలి, ఇలాంటి ఒక హెల్త్ కాన్షియస్ అనేది ఉంటుంది కదా. పూజిత గారికి వెళ్ళలేవా? ఏం లేదండి, నేను ఇలాగే ఉన్నా. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నుంచి చాలామంది అంటూ ఉంటారు నన్ను, ఇద్దరు పిల్లలు ముద్దుల పోలీసులో చూసినట్టు ఉన్నారు, ఇలాగే ఉన్నారండి, మీరు ఏం మారలేదు అసలు అంట. మధ్యలో ఎప్పుడు బాబు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడేమో లావ్ అయ్యాను నేను, ప్రెగ్నెన్సీ వల్ల. దాని తర్వాత మళ్ళీ నేను కంట్రోల్కి వచ్చేసాను. దీంట్లో ఈ చామ్ పోగొట్టుకోవడానికి ఇష్టపడాను నేను. అన్నీ తింటా, కూరగాయలు తింటా, ఆకుకూరలు తింటా, ఈ పచ్చి గిచ్చి అన్నీ తిన్నాం. బాగా ఉడికించి బాగా మనం వంటల్లో చేసుకుంటాం కదా, పప్పు, ఆకుకూర పప్పు అట్లాంటివే తింటా. ఉడికించుకొని తింటాం అవన్నీ చేయను నేను. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి కదా, అవి కడుపు నిండవు. అవి కడుపు నిండకే ఇంకా ఏమేమో తినాలనిపిస్తుంది కానీ ఓవర్ డైట్ చేస్తారు. బాబాయ్ తినాలనిపించింది, ఆ డ్రింక్ తాగటం, ఈ డ్రింక్ తాగటం, అవన్నీ ఏం చేయను. రాగి జావ అనేది మనకు తరతరాలుగా ఉన్నది. నేను రాగి జావ తాగుతాను, చక్కగా తాగుతాను, 2 గ్లాసులు తాగుతా పొద్దునే. మళ్ళీ రాగి ముద్ద తింటా, శని ఆదివారాలు రాగి ముద్ద, సండే స్పెషల్తో ఒక టైపు,
వెజిటేరియన్ దీంతో సాటర్డే స్పెషల్ ఒక్కో టైప్ తింటా, చక్కగా తింటాను. రకరకాలు చేస్తాను, అయ్యే తింటాం. ఎవరింటికన్నా పోయినా కూడా గబాలను తినటం కష్టం కొంచెం, ఎందుకంటే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు వండుకొని ఉంటారు పాపం. మ్యాక్సిమం నేను ఎవరింటికి వెళ్ళను భోజనానికి, స్కిప్ చేస్తాను, నేనే వండుకొని తింటా. అలా నేను ఎవరికైనా అదే చెప్తాను, ఓవర్గా తినకుండా ఒకదానికి అలా అడాప్ట్ అవ్వకుండా మన లిమిట్స్లో మనం ఉంటే ఆటోమేటిక్గా మనం ఉన్నట్టే ఉంటాం. అలా అని ఇప్పుడు చూడండి పిల్లలు అసలు, ఒకప్పుడు మన తెలుగు హీరోయిన్స్ని ఏమనేవాళ్ళు, ముద్దు బంతి పువ్వుతో పోల్చేవాళ్ళు. బా బంతి పువ్వులాగా ఉందిరా అమ్మాయి, అసలు ఏముంది. ఇప్పుడు రోడ్ రోలర్ వెళ్ళినట్టు ముందు వెనుక ఒకటే ఆకారం. ఏ పువ్వుతో పోల్చాలి? అణిగిపోయిన పువ్వు ఏది ఉండదు వాడిపోతే తప్ప. అసలు ఇదే లేదు అసలు, అమ్మాయి అనే దానికి అర్థమే లేదు. దాంట్లోనే పొగుడుతుంటారు వీళ్ళు. అప్పుడు అనుకుంటాం ఇప్పుడే ఇట్లా అంటే అప్పుడు అమ్మాయిలను చూస్తుంటే ఎలా అనుకుంటారు వీళ్ళు. అందం అంటే అప్పుడున్నది, ఇప్పుడున్నది ఏముందండి, ఏం లేదు అసలు. ఐ డోంట్ ఫీల్ బా స్టన్నింగ్ అసలు అనేలాగా అనిపించలేదు. ఎవరు లేరా ఇప్పుడు? ఎవరు లేరండి. తెలుగు అమ్మాయిలని ఎవరు తెస్తున్నారు? తెలుగు అమ్మాయిని? ఎంతమంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు? మొన్న ఎవరో ఒక అమ్మాయిని చూసానండి నేను, అసలు నిజంగా మైండ్ పోయేలాగా ఉంది అమ్మాయిని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక అవకాశం మనం అంటూ ఇస్తేనే కదా. చిన్న ఇండస్ట్రీలోనూ అలాగే ఉన్నారు, పెద్ద ఇండస్ట్రీలోనూ అలాగే ఉన్నారు. వెండి తెర మీద తెలుగు వాళ్ళకి అవకాశాలు లేవు, చిన్న తెర మీద అసలే లేవు తెలుగు వాళ్ళకి. సో ఏమో ఇది ఏం గ్లామరో నాకు తెలియదు. మీ ఏజ్ ఎంత? నేను చెప్పనమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. కాకుండా మీరు చెప్పారు 32 years మాత్రం ఇండస్ట్రీ అని అన్నారు కాబట్టి కదా, 32 years అనుకోండి. అడిగారు చెప్పారా లేదా? మాకు పరిచయం అయినప్పటి నుంచి పూజిత గారు అలాగే ఉన్నారు. 32 years పరిచయం, 32 ఓకే ఓకే. ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉండాలి. ఏ ఫీల్డ్కి వచ్చి ఎన్నేళ్ళు ఏంటంటే అదే మీ ఏజ్. బాగుంది, లాజిక్ చాలా బాగుంది. మాకు ఎప్పటి నుంచి పరిచయం అంతే, అదే ఏజ్ అనుకోండి. అందుకే అలాగే ఉన్నాను. ఎస్, ఎప్పటికీ ఇలాగే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ విష్. మీరు చెర్రీకి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. వినాయకుడు మీతో అలాగే మాట్లాడుతూ ఉండాలి, మీ కోపతాపాలని అన్నిటినీ ఆయన స్వీకరిస్తూనే భరిస్తూనే మీకు అండగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.